వెల్కమ్ టు ఎమిగోస్ ఐఏఎస్. కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ తద్వారా వస్తు ఉత్పత్తిని సేవలను పెంచుతూ అదేవిధంగా ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 2024లో తెలంగాణ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని తీసుకొచ్చింది. అంటే ఎంఎస్ఎంఈ పాలసీ అంటాం. ఈ ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించినంత వరకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మనం గణనీయమైన ప్రగతిని అయితే సాధించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎంఎస్ఎంఈలలో అంటే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి. ఐటీ పరిశ్రమలు మిగిలిన పరిశ్రమలతో పాటు ఎక్కువగా ఉన్నాయి. అందులో సూక్ష్మ పరిశ్రమలు 90% పైన సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పత్తి మరియు ఉపాధి కల్పన కోసం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2024లో ఒక నూతన పాలసీని తీసుకొచ్చింది. ఒక కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకటన ప్రకారం మనకి దీనిలో ఏ అంశాలు ఉన్నాయి, ఈ ప్రకటనకు సంబంధించిన సారాంశం ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ నివేదిక ప్రకారం లేదా ఈ పాలసీలో భాగంగా వీళ్ళు ఏ వివరాలు ఇచ్చారంటే మనకి ప్రస్తుతానికి తెలంగాణలో ఎంఎస్ఎంఈలు ఎన్ని ఉన్నాయి, వాటి స్థితి ఏంటి, ఉపాధి ఏంటి అనేది ఒక కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన నివేదికను ఇచ్చారు ఫస్ట్ పార్ట్లో. సో అట్లా ఆ తర్వాత తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించిన నూతన విశ్లేషణ అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా విశ్లేషించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉంది, ఉద్యమంలో ఎట్లా ఉంది, ఈ సైట్లో ఎట్లా ఉన్న ఒక విశ్లేషణని ఇచ్చింది. ఇక నెక్స్ట్ దానికి సంబంధించినంత వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే దాని మీద చాలా క్లియర్ డేటా ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో భూమి లభ్యత ధరలు ఎక్కువగా ఉన్నాయి, మూలధన కొరత ఎక్కువగా ఉంది, ముడి పదార్థాలు అందుబాటులో లేవు, శ్రామిక కొరత ఎక్కువగా ఉంది, సాంకేతిక సౌలభ్యత తక్కువగా ఉంది, వీటితో పాటు మార్కెట్తో అనుసంధానం లేదు అనే విషయాలను పూర్తిగా ఈ నివేదికలో తెలియజేసింది. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కార చర్యలను కూడా తెలంగాణ ప్రభుత్వం చూపెడుతూ ఈ పాలసీని చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎంఎస్ఎంఈలకు తెలంగాణ ప్రభుత్వం మార్గసూచిక ఏ విధంగా ఉండబోతుంది, సో ముడి పదార్థాలను ఏ విధంగా అందుబాటులో ఉంచబోతుంది, భూమి ధరలను ఏ విధంగా ఉంచబోతుంది, కార్మికుల్లో నైపుణ్యం ఎట్లా పెంచబోతుంది, వీటితో పాటు సాంకేతికను కొత్తగా ఎట్లా వినియోగించాలి, అల్టిమేట్గా మార్కెట్ సౌకర్యాన్ని ఎట్లా కల్పించాలనే ఉద్దేశంతో అంటే సమస్యకు పరిష్కారాలు కూడా చెప్పింది. అంటే ఎంఎస్ఎంఈల పరిస్థితి, ఎంఎస్ఎంఈల సమస్యలకు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా దారి చూపెడుతుందనే విషయాలు తెలియజేస్తూ వచ్చింది. వీటితో పాటు ఆలోచన నుంచి ఆచరణ వరకు అంటే అంకుర పరిశ్రమలు అంటాం మన స్టార్టప్లు, ఎవరికైనా వచ్చిన ఆలోచనని ఆచరణగా మార్చేందుకు వాళ్ళకు అవసరమైన సంస్థాగతమైన మద్దతుని ప్రభుత్వం ప్రకటిస్తుందని సో ఎంఎస్ఎంఈ నూతన పాలసీని ప్రకటించింది. సో ఎంఎస్ఎంఈ నూతన పాలసీలో ఉన్న ముఖ్యాంశాలు ఇవి. ఒక్కొక్క పాయింట్ని ఇన్డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో అత్యంత కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా సరే తెలంగాణకు సంబంధించినంత వరకు వచ్చే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఇది చాలా కీలకమైన అంశం, మనం నెగ్లెక్ట్ చేయడానికి వీళ్ళేని అంశం కాబట్టి సో దీన్ని ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారో దాని ఆధారంగానే మనం క్లాసులు చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఈ నివేదికలో మొదటి భాగం కార్యనిర్వాహక శాఖ ఇచ్చిన నివేదిక. గడిచిన సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈల విషయంలో తెలంగాణలో ఏం జరిగింది అనేది కనుక చూస్తే మనకి 2014 నుంచి టీజీ ఐపాస్ ద్వారా సో ఎంఎస్ఎంఈలు 11 నుంచి 15% నమోదు ప్రక్రియను అత్యధికంగా జరిగింది. అంటే గతంతో పోల్చినప్పుడు 11 to 15% గ్రోత్ ఉంది ఈ ఎంఎస్ఎంఈల్లో అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఏర్పడ్డ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఇందులో స్త్రీ వైవిధ్యత, లింగ వైవిధ్యత అంటే ఎక్కువగా స్త్రీలకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సామాజిక ప్రోత్సాహం అంటే ఎస్సీలకు ఎస్టీలకు కూడా పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ప్రోత్సహించడం, మహిళలను ప్రత్యేకంగా ప్రోత్సహించడం కూడా ఇందులో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈలో సగటు పెట్టుబడి అనేది 2018లో 1 కోటి రూపాయలు ఉంటే ఒక్కొక్క పరిశ్రమలో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటే ఇప్పుడు ఇది 2022లో 2.15 crores అంటే 2.15 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పొచ్చు. అంటే తెలంగాణకు సంబంధించిన ఎంఎస్ఎంఈల ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ఎంఎస్ఎంఈల్లో వృద్ధి అనేది 11 నుంచి 15% వరకు నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించారు,
మహిళలకు ప్రత్యేక భాగస్వామ్యం కల్పించారు. సగటు పెట్టుబడి సైతం మనకు 1 కోటి నుంచి 2.15 కోట్లకు పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో దీనికోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండస్ట్రీ 4.0 అంటే 4.0 అంటే ఇండస్ట్రీని డెవలప్ చేసే ఉద్దేశంతో సో దీన్ని 4.0 సాంకేతికతతో ముందుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంస్థలను సాంకేతికపరమైన సంస్థలను కలుపుకుంటూ పోయింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 6 అంశాల మీద ఫోకస్ పెట్టిందండి. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 6 అంశాల మీద మనకి తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చూడొచ్చు. ఈ 6 అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి కనుక చూస్తే ఓకే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 6 అంశాలను ఫోకస్ పెట్టింది అనుకున్నాం. అందులో భాగంగా పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన భూమిని అభివృద్ధి పరచడం, అంటే ఆ భూమికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం, అంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో భాగంగా మనకి ఇది చేసిస్తారు. రెండోది రుణ సదుపాయాన్ని సులభతరం చేయడం, అంటే గ్యారంటీ ద్వారా బ్యాంకులు ఈజీగా సులభంగా రుణం తీసుకురావడం. మూడోది పరిశ్రమలకు అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే రా మెటీరియల్. సో రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంచడం కోసం ముడి సరుకులను అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు మార్కెట్లోని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాపార మెలకువలు ఎవరైతే ఉన్నాయో స్కిల్స్ డెవలప్మెంట్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన అవగాహన ట్రైనింగ్ ఇస్తారు. వీటితో పాటు వస్తున్న మోడర్న్ టెక్నాలజీ లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తారు. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. అంటే తెలంగాణ ప్రభుత్వం 6 ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 6 అంశాల మీద ఫోకస్ పెట్టింది. ఈ 6 అంశాలు ఏమున్నాయి? భూమిని అభివృద్ధి పరచడం, దానికి అవసరం రుణ సదుపాయం కల్పించడం, పరిశ్రమ నడవడానికి ముడి సరుకులను అందుబాటులో తీసుకురావడం, పరిశ్రమలో పనిచేయడానికి కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారికి అవసరమైన టెక్నాలజీని అందించడం, మార్కెట్లో వస్తువుకు సంబంధించిన వ్యాపారం చేయడం కోసం చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ స్టార్టప్లు అంకుర పరిశ్రమలు అయితే ఉన్నాయో వీటికి అమ్మకాల వరకు, అంటే ఏంటి, పరిశ్రమ పెట్టే దగ్గర నుంచి వస్తువు అమ్మే వరకు ఎండ్ టు ఎండ్ వరకు సహాయం అందించడానికి 40 చర్యలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించి అమలు చేస్తూ వస్తున్నది. సో ఇది దీనికి సంబంధించిన 6 అంశాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈలు వాటికి సంబంధించిన ఒక కొత్త విశ్లేషణ న్యూ అనాలిసిస్ని ఈ వార్షిక సర్వే ఈ పాలసీ ఇచ్చిందని చూడొచ్చు. ముఖ్యంగా మనకి అసలు తెలంగాణకు సంబంధించిన ఎన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని నమోదైనాయి, సో ఇటీవల కాలంలో 23వ సంవత్సరంలో ఎన్ని నమోదైనాయి, ఎన్నిటికి అనుమతి ఇచ్చారనే దానికి సంబంధించిన ఈ నివేదికలో లేదంటే ఈ పాలసీలో మనం ఒకసారి స్టడీ చేస్తే తెలంగాణలో ఎంఎస్ఎంఈల సరికొత్త విశ్లేషణ, ఇప్పటివరకు తెలంగాణలో పనిచేస్తున్న మరియు నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలు ఎన్ని ఉన్నాయని కనుక వీళ్ళు చూస్తే 2015 వరకు, అంటే జాతీయ నమూనా సర్వే ప్రకారం 2015 వరకు ఉన్న డేటాని మనం ఒకసారి కంపేర్ చేస్తే 2015 వరకు ఉన్న పరిశ్రమలు 26 లక్షల ఎంఎస్ఎంఈలు మన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తాయి. తెలంగాణలో 2017 నాటికి జాతీయ అంచనాల ప్రకారం 26 లక్షల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 90% పైన 25 లక్షలు, అంటే 26 లక్షలు, సుమారు 99% పరిశ్రమలు 99% సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. అంటే 2015 సర్వే ప్రకారం సూక్ష్మ పరిశ్రమలు సుమారుగా 26 లక్షలు, ఒక 10,000 చిన్న తరహా పరిశ్రమలు, ఒక 1000 మాత్రమే మధ్యస్థ స్థాయి పరిశ్రమలు ఉన్నాయి. అంటే మొత్తం పరిశ్రమల్లో 0.3%, 0.2% మధ్యస్థ స్థాయి పరిశ్రమలు కనిపిస్తాయి. అంటే తెలంగాణలో మొత్తం డామినేటింగ్ ఇండస్ట్రీస్ ఏంటంటే మైక్రో ఇండస్ట్రీస్ ఆర్ సూక్ష్మ పరిశ్రమలు అని చెప్పొచ్చు. అది కాకుండా ఇటీవల కాలంలో ఉద్యమ్ ఏదైతే మనకు సైట్ ఉందో అందులో నమోదైన పరిశ్రమలు కనుక చూస్తే నూతనంగా నమోదైన పరిశ్రమలు ఉద్యమ్ సైట్లో 8.93 లక్షలు ఉన్నాయి. 8.93 lakhs ఉద్యమ పోర్టల్లో నమోదై ఉన్నాయి. ఇది కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన జీవో 2023వ సంవత్సరానికి సంబంధించి ఎన్ని ఉన్నాయంటే 54,000 పరిశ్రమలు కొత్తగా నమోదై ఉన్నాయి. 54,000 పరిశ్రమలు కొత్తగా నమోదైనాయి. ఉద్యమ నమోదైనాయి 8.93 లక్షలు, అంటే 8.9 లక్షలు అనుకోవచ్చు. ఇవి ఒక 54,000. ఇవి కాకుండా టీఎస్ ఐపాస్ 2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన పరిశ్రమలు 22,206 ఉన్నాయి. అంటే ఓవరాల్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం చూస్తే కనుక మొత్తం మీద 9.5 లక్షల పైన మనకు ఉద్యమ నమోదైతే ఏంటి, తర్వాత 2023లో అయితే టీఎస్ ఐపాస్కి సంబంధించిన నమోదైతే మనం ఏంటని చూడొచ్చు. ఇక టీఎస్ ఐపాస్కి సంబంధించినంత వరకు టీఎస్ ఐపాస్లో మనకి ఈ నమోదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా టీఎస్ ఐపాస్లో నమోదైన వృద్ధి కనుక చూస్తే 11% 15% వృద్ధి మనకి పారిశ్రామిక రంగ ఎంఎస్ఎంఈల నమోదులో చూడొచ్చు. ఇది ఒక కొత్త విశ్లేషణ. ఇది 2015 వరకు ఉన్న పరిశ్రమలు 26.05 లక్షలు,
ఉద్యమ్ పోర్టల్లో నమోదైన పరిశ్రమలు 8.93. జివో తెలంగాణ జివో 2023 ప్రకారమైనవి 54,758. టీఎస్ ఐపాస్ కింద నమోదైన 22,000. ఇందులో మనం కనుక ఎక్కువగా చూస్తే అన్నీ మళ్ళీ ఇది తయారీ రంగమా సేవా రంగమా అని చూడలేదు, ఓవరాల్గా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అంచనాలను తెలంగాణ ఎంఎస్ఎంఈల విశ్లేషణకు సంబంధించిన అంశాలు ఇవి. మొత్తం మీద తెలంగాణలో టీఎస్ ఐపాస్ తర్వాత మాత్రం ఎంత శాతం వృద్ధి వచ్చింది అనేది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. 11 to 15% వృద్ధిని నమోదు చేసుకునే పారిశ్రామిక ఎంఎస్ఎంఈల నమోదులు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 2015 నాటికి ఉన్న ఎంఎస్ఎంఈలు 26 లక్షలు. ఆ తర్వాత ఏర్పడిన ఉద్యమంలో నమోదైనవి 8.93 లక్షలు. టీఎస్ ఐపాస్ కింద నమోదైనవి సుమారుగా 22,000 అని మనం చెప్పుకోవచ్చు. ఇది సరికొత్త విశ్లేషణ దీనికి సంబంధించిన నివేదికలో. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎక్కడున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో అధిక ఎంఎస్ఎంఈలు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఈ ఎంఎస్ఎంఈలు అన్నిటి చూడవచ్చు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ఎంఎస్ఎంఈలు ఎట్లున్నాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే కరెక్ట్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎంఎస్ఎంఈలు రైట్. సో ఎంఎస్ఎంఈలలో అధిక భాగం ఎంఎస్ఎంఈలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి, రాజధాని చుట్టూనే కనిపిస్తాయి. ముఖ్యంగా చూడండి, మనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు ఇటీవల కాలంలో 8.93 లక్షలు అనుకున్నాం, 8.9 లక్షలు అనుకున్నాం. సో ఈ 8.93 లక్షల్లో 3 జిల్లాల్లోనే 40% ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే మొత్తం మీద ఎంఎస్ఎంఈలు హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రీకృతమై ఉన్నాయి. ఓకేనా. సో మ్యాక్సిమం ఎక్కడున్నాయి, హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో, 2 రంగారెడ్డి, 3 మేడ్చల్ మల్కాజిగిరిలోనే అత్యధిక ఎంఎస్ఎంఈలు నమోదైనట్టుగా మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి నమోదులో ఇది ఉంటే, ఇక నెక్స్ట్ ఎంఎస్ఎంఈలు ఆహార పరిశ్రమలు ఎట్లున్నాయి. ఓకేనా. ఓకే, ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి నెక్స్ట్ పాయింట్లో ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు ఉపాధి ఎట్లా ఉన్నది. ఉపాధిని కనుక మనం చూస్తే మొత్తం సేవారంగ పరిశ్రమల ఎంఎస్ఎంఈలో ఉపాధి 32 లక్షల మందికి, సుమారుగా 32.67 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. సింపుల్గా మనం మాట్లాడాలి అంటే తెలంగాణ ఎంఎస్ఎంఈలలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నది సేవల్లోనే. సర్వీస్ సెక్టార్లో అత్యధిక ఉపాధి సుమారుగా 32.67 లక్షల మందికి ఉపాధి సేవారంగం అందిస్తుంది. సో ఈ సేవారంగంలో కూడా అత్యధికంగా ఏ పరిశ్రమలు ఇస్తున్నాయి అంటే మైక్రో ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. అంటే తెలంగాణలో అత్యధిక ఉపాధినిచ్చేది ఎంఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈల్లో అత్యధిక ఉపాధినిచ్చేది సూక్ష్మ పరిశ్రమలు లేదా మైక్రో ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆహార తయారీకి సంబంధించి ఆహార తయారీలో కూడా ఒక 10 లక్షల మందికి ఉపాధి ఆహార తయారీలో లభిస్తుంది. సో ఇందులో కూడా ఆహార తయారీలో కూడా డామినేటింగ్ ఏది చూస్తారంటే మైక్రో ఇండస్ట్రీస్ లేదా సూక్ష్మ పరిశ్రమలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఖనిజ ఆధారిత మరియు చెక్క ఆధారిత పరిశ్రమలకు వచ్చేటప్పటికే 4.4 లక్షల మందికి ఉపాధి. ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్లో 4.73 లక్షల ఉపాధి. తర్వాత గృహోపకరణాల విషయంలో 4 లక్షల మందికి. తర్వాత టెక్స్టైల్స్లో 3 లక్షలు, సుమారుగా 2.96 లక్షల మందికి. ఆ తర్వాత ఆటో మరియు విడిభాగాలు, ఆటోమొబైల్స్ విడిభాగాలు స్పేర్ పార్ట్స్కి వచ్చేటప్పటికే 2.64 ల్యాక్స్ అనుకున్నాం. ఇక లైఫ్ సైన్సెస్ సంబంధించిన హెల్త్కి సంబంధించి 2.1% ఉపాధి. ఆ తర్వాత ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ విషయంలో కూడా మనకు కొంత ఉపాధి 1.18 ల్యాక్స్ మనం చూడొచ్చు. అంటే ఉపాధికి సంబంధించి సేవారంగం అనేది డామినేట్ చేస్తూ ఉన్నది. సో ఆ తర్వాత విషయానికి వచ్చేటప్పటికే కొంత ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ హార్డ్వేర్ కూడా ఒక 87,000 మందికి. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలు ఆభరణాలు ఒక 72,000 మందికి. గ్రీన్ టెక్నాలజీస్ అండ్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఒక 26,000 మందికి ఉపాధి కల్పిస్తుందని. అంటే ఓవరాల్గా మనం కనుక చూస్తే ఎంఎస్ఎంఈలు తెలంగాణలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పిస్తాయనేది పాయింట్. ఈ ఎంఎస్ఎంఈలు అత్యధిక ఉపాధిని కల్పిస్తూనే ఎంఎస్ఎంఈల్లో కూడా ఏవి అత్యధికంగా ఉపాధి కల్పిస్తారంటే సూక్ష్మ పరిశ్రమల్లో కూడా అత్యధిక ఉపాధిని ఎవరిస్తున్నారంటే సర్వీస్ సెక్టార్ అని చెప్పొచ్చు. సర్వీస్ సెక్టార్లో సింపుల్గా మనం ఐటీ ఆధారిత పరిశ్రమల్లోనే మనం ఎక్కువగా చూడొచ్చు. ఇక ఎంఎస్ఎంఈల్లో ఉపాధి తర్వాత ఎంఎస్ఎంఈల్లో
సామాజిక వర్గాల వారీగా అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు పారిశ్రామిక రంగంలో మొదటి నుంచి వెనకబడినారు. వాళ్ళ స్థితి ఎట్లా ఉంది, ఓబీసీలు ఎట్లా ఉన్నారు, జనరల్ ఎట్లా ఉంది, మహిళా పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించిన కాయిలాపడ్డ పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీస్ మూతపడుతున్న పరిశ్రమలు ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్న వీటి స్థానం ఏంటి, అదేవిధంగా తెలంగాణలో సిక్ ఇండస్ట్రీస్ మూతపడుతున్న పరిశ్రమల కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ని 2018లో ఏర్పాటు చేసుకున్నాం. ఇవి సిక్ ఇండస్ట్రీస్ని తిరిగి పునరుద్ధరించడం కోసం సలహాలు లేదా విత్త సహాయం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఇవి పనిచేస్తాయి. సో ఒకసారి యాజమాన్యం సామాజిక స్థితి ఆధారంగా కనుక మనం చూస్తే తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈలలో ఎస్సీల వాటా 14.94% ఉందండి. తెలంగాణలో ఎంఎస్ఎంఈలు 14.94% ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు కూడా 8.75% ఉన్నారు. ఓబీసీలు 27.69 ఉన్నారు. జనరల్ ఎంఎస్ఎంఈలు 48.64% ఉంది. అంటే ముఖ్యంగా మనకి 70% పరిశ్రమలు ఓబీసీ అండ్ జనరల్లోనే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ మాత్రం ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీల్లో పారిశ్రామిక అభివృద్ధి బాగానే ఉందని చెప్పవచ్చు. మిగిలిన దేశ లేదా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎంఎస్ఎంఈలలో తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన వాటా కొంత మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు మహిళా పారిశ్రామికవేత్తల విషయానికి వచ్చేటప్పటికీ మహిళా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఎంఎస్ఎంఈల ప్రకారం 58,644 అంటే 59,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మనకి ఇందులో ఓనర్స్గా ఉన్నారని చెప్పొచ్చు. వీటితో పాటు స్త్రీలకు సంబంధించిన వ్యవస్థాపకత అంటే ప్రతి 1000 మంది మహిళలలో ఎంతమంది ఎంఎస్ఎంఈలను నడుపుతున్నారని కనుక చూస్తే అది 3.1 అని చెప్పొచ్చు. ప్రతి 1000 మంది మహిళలకు ఎంతమంది స్త్రీలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారంటే 3.1% ఉందని చెప్పొచ్చు. ఇది కొంత ఉద్యమ పోర్టల్లో నమోదైన డేటా ప్రకారం మహిళా ఉద్యమదారులు 3.1% ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇది దేశంలో ఒక మంచి నెంబర్గానే మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాయిలాపడ్డ పరిశ్రమలు లేదా సిక్ ఇండస్ట్రీస్. కాయిలాపడ్డ పరిశ్రమ అంటే ఏంటి అంటే ఒక పరిశ్రమకు సంబంధించిన అప్పులు లేదా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన నష్టాలు దాని ఆస్తులను దాటితే అటువంటి పరిశ్రమను కాయిలా పరిశ్రమని సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ మనకు చెప్తారు. సికా అని ఒక యాక్ట్ ఉండే దాని ప్రకారం కాయిలాపడ్డ పరిశ్రమలు ఎక్కువగా సహజంగా దేశవ్యాప్తంగా కాయిలాపడుతున్న పరిశ్రమల ఎక్కువ పరిశ్రమ 90% పైన ఎంఎస్ఎంఈలే ఉంటాయి. ఎందుకంటే ముడి పదార్థాల కొరత కావచ్చు, యాజమాన్య నైపుణ్యాల లోపం కావచ్చు, మార్కెటింగ్ సదుపాయం కావచ్చు, ఇవన్నీ లేక ఎక్కువగా చిన్న తరహా లేదా కుటీర పరిశ్రమలు తర్వాత వీటితో పాటు మనకు సూక్ష్మ పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించిన ఈ మూతపడుతున్న ఎంఎస్ఎంఈలను కనుక మనం ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనం మంచిగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య కాలంలో మూసివేయబడిన పరిశ్రమలు జస్ట్ 231. అది దేశంలో ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు చాలా స్వల్పం అని చెప్పాలి. తెలంగాణలో జస్ట్ ఈ 3 సంవత్సరాల వ్యవధిలో మూసివేయబడ్డ పరిశ్రమలు 231. వీధి గుజరాత్లో మీరు చూడండి అసలు హైయెస్ట్ 1626 ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. ఆ తర్వాత హర్యానాలో కూడా 558, కర్ణాటకలో ఇవి, మహారాష్ట్రలో మరి 5000 ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. తమిళనాడులో కూడా మూతపడ్డాయి. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, తమిళనాడులో కూడా అత్యధిక ఎంఎస్ఎంఈలు మూతపడితే అతి తక్కువ ఎంఎస్ఎంఈలు దేశంలో మూతపడ్డది ఎక్కడ అంటే తెలంగాణలో అని చెప్పాలి. అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మన దగ్గర సిక్ ఇండస్ట్రీస్గా ఉన్నాయి. ఎందుకున్నాయంటే మనం మూతపడుతున్న పరిశ్రమలను పునరావాసం లేదా పునరుద్ధరించే కార్యక్రమాలు లేదా విత్త సహాయం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడం కోసం మనం 2018లో ఏం చేసినామంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో మూతపడుతున్న పరిశ్రమలను పునరుద్ధరించడం కోసం అంటే సలహాలు సహాయం అందించే ఉద్దేశంతో ఏం ఏర్పాటు చేసుకున్నాం? ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఎవరైతే పరిశ్రమలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళకి రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది. రెండోది ముడి సరుకులను అందించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎవరైనా యజమానులు ఒత్తిడిలో ఉంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎట్లా ఇవ్వాలో తెలియజేస్తుంది ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ హెల్త్ క్లినిక్కి ఎన్ని వచ్చినాయి అంటే 1340 ఎంఎస్ఎంఈలకు ఈ హెల్త్ క్లినిక్ మద్దతు ఇస్తే ఇందులో మూసివేయబడ్డ 115 యూనిట్లను తిరిగి పునరుద్ధరించగలిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం
ఎంఎస్ఎంఈలకు కొత్త ఎంఎస్ఎంఈలను ప్రారంభించడమే కాకుండా మూతపడే పరిస్థితిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు సైతం అవకాశాలు పునరుద్ధరించే అవకాశాలు కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా మనకి మిగిలిన రాష్ట్రాలతో ఉన్న డేటాతో పోల్చినప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన కొంత పరిస్థితుల విషయంలో కనుక మనకి ఇక్కడ ఇచ్చిన ఈ పాలసీలో కొన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటి అంటే వాస్తవంగా గడిచిన 10 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈలు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో ఎంఎస్ఎంఈల నమోదు బాగానే పెరిగింది అని చెప్పొచ్చు. ఒకటి నమోదు పెరిగింది, రెండోది ఎంఎస్ఎంఈల్లో పెట్టుబడులు కూడా పెరిగినాయి అని చూడొచ్చండి. ఉదాహరణకు మనం చూస్తే 2014 నుంచి 23 వరకు నమోదు విషయంలో ఎంఎస్ఎంఈల నమోదు విషయంలో 11 to 15% నమోదు పెరిగింది అనుకున్నాం. అదేవిధంగా 2018 నుంచి 23 మధ్యలో సగటు పెట్టుబడులు కూడా 115% పెరిగింది అనొచ్చు. అంటే ఏంటి, సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఎంఎస్ఎంఈల నమోదు పెరిగింది, ఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు పెరిగినాయి అని చెప్తున్నాను. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మనకి నమోదైన పరిశ్రమల కన్నా ఇంకా ఎక్కువ భాగం పరిశ్రమలు పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ టీఎస్ఐ పాస్లో కానీ ఉద్యమ్ పోర్టల్లో కానీ నమోదు కాకపోవడానికి కారణాలు ఏంటంటే ఎంఎస్ఎంఈలుగా లైసెన్స్ పొందడం, రిజిస్ట్రేషన్ పొందడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. రెండోది ఎంఎస్ఎంఈగా నమోదు అయ్యేటప్పుడు దాని భూ పరిమాణం ఎంత ఉండాలి, భవనాలు ఎంత ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండాలనే కొన్ని అంచనాలకు ఆధారంగానే మనం లైసెన్స్ చేయగలుగుతాం. ఇవన్నీ ఈ లైసెన్సింగ్ వల్ల ఏమవుతున్నాయంటే చాలా పరిశ్రమలు నమోదు అవ్వకుండానే ఉండిపోతున్నాయి. ఇక్కడ ఒక డేటా దాని ప్రకారం మనకి ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం 65.7% ఎంఎస్ఎంఈలు ఇంకా నమోదు అవ్వలేదు. అంటే రిజిస్టర్డ్ అవ్వని ఎంఎస్ఎంఈలే సుమారుగా 65.7% ఉన్నాయంట. ఇక టీజీఐపా సమాచారం ప్రకారం 2016 నుంచి 23 వరకు జస్ట్ నమోదైన ఉన్న పరిశ్రమల్లో, నడుస్తున్న పరిశ్రమల్లో తయారీ రంగంలో 2.9%, సేవా రంగంలో 3.5% మాత్రమే టీఎస్ఐ పాస్లో నమోదైనవి అని చెప్తానండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉన్న పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు గుర్తింపు పొందిన పరిశ్రమలు, లైసెన్స్ పొందిన పరిశ్రమలు లేదా నమోదైన పరిశ్రమలు చాలా తక్కువ. ఎంత తక్కువగా ఉన్నాయంటే జాతీయ అంచనాల ప్రకారం 65% పరిశ్రమలు నమోదు అవ్వలే. టీఎస్ఐ పాస్ ప్రకారం నమోదైన ఎన్ని అంటే ఈ 2016 నుంచి 23 మధ్యలో ప్రొడక్షన్ సెక్టార్లో జస్ట్ 2.9%, సర్వీస్ సెక్టార్లో 3.5% నమోదైనవి. ఎందుకు ఇంత తక్కువగా ఉందంటే ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే చిన్న సంస్థల్లో వాస్తవంగా ఏంటి అంటే లేబర్ ఖర్చు బాగా పెరిగింది. లేబర్ ఖర్చు పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా ఖర్చు అయిపోద్ది. వీటితో పాటు ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన రూల్స్, నిబంధనలు పాటించాలి అంటే ఇప్పుడు నడుస్తున్న ఎంఎస్ఎంఈకి 40 to 50% అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒకటి జీతాలు పెంచాల్సి ఉంటుంది ఈ నిబంధనల ప్రకారం కార్మికులకి, రెండోది భూమి భవనాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది, లైసెన్సింగ్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమ 1 కోటి రూపాయలతో వాళ్ళు పరిశ్రమను నడిపిస్తే రిజిస్ట్రేషన్ పోవాలంటే 1,50,00,000 అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందువల్ల ఈ ఎంఎస్ఎంఈలు అధిక భాగం ఎంఎస్ఎంఈలు అనఫిషియల్గానే తెలంగాణలో మిగిలిపోతున్నాయి అనేది మనకి ఈ నివేదిక మనకు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక పక్క తెలంగాణలో ఉన్న పరిశ్రమలు నమోదు అవ్వకపోవడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భవనాలతోటి సమస్యలు ఉన్నాయనుకున్నాం. అట్లే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పరిమాణం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు పెరగట్లేదు అని కనుక మనం చూస్తే ముఖ్యంగా ఎంఎస్ఎంఈల పెరుగుదలలో ఇంకా వృద్ధి జరగకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో మనకి పాలసీ గుర్తించింది ఏంటి అంటే, ఒకటి తగినన్ని వనరులు లేకపోవడం, అంటే పెట్టుబడి కొరత కనిపిస్తుంది. 2 శ్రామికుల ఖర్చు మరియు భూములు అందుబాటులో లేకపోవడం, ఎందుకంటే వేతనాలు బాగా పెరిగినాయి, భవనాలకు సంబంధించిన అద్దె బాగా పెరిగింది. సో దీనివల్ల ఉత్పత్తి మీద భారం పడుతుంది. ఒకవేళ ఎవరైనా ఎంఎస్ఎంఈ పెట్టినా ఇవి భారం అవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు, ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు, కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఎంఎన్సీలతో, పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడలేక ఇబ్బందులకి కాయిలా పడుతున్నట్టుగా ఇది గుర్తించింది.
ప్రస్తుతం ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన సమస్యలను క్రమ పద్ధతిలో పరిష్కరించడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ పాలసీ క్లియర్గా తెలియజేస్తుంది. దీనికోసం ఏం చేసిందంటే టీజీ ఐపాస్ 2 దశల్లో సంస్కరణలు అమలు చేస్తుంది. అంటే వీటి పరిమాణాన్ని పెంచడం కోసం 2 దశల్లో సంస్కరణలు అమలు చేస్తుంది. దీనికోసం 2 సర్వేలు కూడా చేపట్టడం జరిగింది. దీనికోసం ఏం చేస్తున్నారంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన నిర్వహణ ఖర్చులు తగ్గించే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. నెంబర్ 1. ఇక రెండోది, ఈ పరిశ్రమల్లో ఏమైనా సమస్యలు వచ్చినా సలహాలు ఇచ్చే ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్, ప్రస్తుతానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో ఇది సమగ్ర వ్యాపార గొలుసు వ్యవస్థ. అంటే పూర్తిగా ఎండ్ టు ఎండ్ అన్న మనం, అంటే ఉత్పత్తి సంస్థ పెట్టే దగ్గర నుంచి అమ్మే వరకు దీనికి అనుకూలమైన సలహాలు ఇస్తూ ఉంటుంది. అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సలహాలు ఇస్తుంది. ఇక వీటితో పాటు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రీ 4.0 కింద మనకి తెలుగులో అంటే ఎవరైతే వాడుక భాష ఉందో ఆ వాడుక భాషలోనే సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 21వ శతాబ్దపు అవసరాలు తీర్చే విధంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని ఈ పాలసీ తెలియజేస్తుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఈ పాలసీ ఏమేమి లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ పాలసీ లక్ష్యాల్లో ఒకటి, ఎంఎస్ఎంఈల ప్రభావం జిఎస్డిపి మీద ఎంత ఉంది, సో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉపాధి మరియు ఇతర ఫలితాలు ఎట్లా ఉన్నాయి, సో దీనికి సంబంధించిన సూచికలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ పాలసీకి సంబంధించిన ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది చూస్తే కనుక ఇప్పటివరకు తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎంఎస్ఎంఈల సహకారం 10% పెరుగుదల నమోదవ్వాలి. నెక్స్ట్ టీజీ ఐపాస్ కింద నమోదైన ఎంఎస్ఎంఈలు ఏటా 15% వృద్ధి అవునే, ఇంకా వృద్ధి అవ్వాల్సిందే. అంటే ఏంటి, తెలంగాణ ఎంఎస్ఎంఈల ప్రభావం ఒకటి, జిఎస్డిపికి సంబంధించిన 10% పెరుగుదల మనం చూస్తున్నాం. సో దీనికోసం తెలంగాణలో ఎంఎస్ఎంఈలు 15% పెరిగినాయి. ఇక 2 ఫలితాల విషయానికి వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈల వల్ల మనం ఏం ఫలితాలను ఆశిస్తాం, ఒకటి ఉపాధి కల్పించబడుతుంది, ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ మహిళలకు అవకాశం ఇవ్వడం వల్ల సమానమైన ఆర్థిక వృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ది టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ ఆధునికీకరణ చెందుతుంది. నెక్స్ట్ ఏంటి, మెరుగైన ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, అంటే ప్రొడక్షన్ సెక్టార్లో ఉత్పాదకతను పెంచాలి. అంటే సగటున ఒక యూనిట్ నుంచి వచ్చే ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల రావాలనే లక్ష్యంతో ఈ ఫలితాలను మనం ఆశిస్తున్నాం, ఇవే జరుగుతున్నాయి. ఇక సూచికల విషయానికి వచ్చేటప్పటికే ఇండికేటర్స్ విషయానికి వచ్చేసరికి ఎంఎస్ఎంఈలలో 20% ఉద్యోగాలు పెంచాలి. ఈ పెంచుతున్న ఉద్యోగాల్లో 30% ఉద్యోగ అవకాశాలు, అంటే ఏంటి, ఓవరాల్గా 20% ఉద్యోగాలను పెంచాలి ఎంఎస్ఎంఈల్లో. ఈ పెంచే వాటిలో ఒక 30% ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఇవ్వాలి అంటే ఎస్సీ ఎస్టీలకి, ఉమెన్లకు అవకాశాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు అనేది ఒకటి మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్, ప్రస్తుతానికి ఉన్న ఎంఎస్ఎంఈలలో ఎక్కువగా ఎక్కడున్నాయంటే ఇతర జిల్లాల్లో 10% ఉన్న జిల్లాల్లో, అంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో వాటిని 20% వీటి సంఖ్యను పెంచాలి. అనక వెనుకబడిన జిల్లాల్లో సైతం ఎంఎస్ఎంఈల అభివృద్ధి చెందని జిల్లాల్లో సైతం వాటిని 10% నుంచి ఎంతకు పెంచాలి అంటే 20%కి పెంచాలి. ఇక ఈ చిన్న మరియు సూక్ష్మ మరియు మధ్యస్థ అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన సగటు పెట్టుబడి కూడా 10% పెరగాలి. ఇక వీటితో పాటు తర్వాత కాలంలో జీవీఏలో 10% కన్నా అదనంగా ఎంఎస్ఎంఈల వాటా పెరగాలి. ఈ లక్ష్యాలతోటి ఈ పాలసీని చేయడం జరిగింది. ఏ లక్ష్యాలు కావాలి మనకి ఇప్పుడు, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉద్యోగాలు 20% పెరగాలి. రెండోది, మొత్తం ఎంఎస్ఎంఈలు ఏవైతే జిల్లాల్లో 10% కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో 20%కి పెంచాలి. ఇక ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి 10% పెంచాలి. జీవీఏలో కూడా వీటి వాటా 10% పెంచాలనే లక్ష్యంతో ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. సో దీనికోసం ఏం చేశారంటే తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అడ్డుగా ఉన్న 6 అంశాలను గుర్తించింది. ఈ 6 అంశాల కోసం ఈ చర్యలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ చర్యలను ఇప్పుడు ప్రతిపాదిస్తుంది. అంటే ఎంఎస్ఎంఈలు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే 6 అంశాలు. ఏ 6 అంశాలను టార్గెట్ చేస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఒకటి, అతి తక్కువ ధరలకు ఎంఎస్ఎంఈలకు భూమిని అందుబాటులో ఉంచడం.
తర్వాత అవసరమైన పెట్టుబడులను లేదా రుణ సదుపాయం చేయడం, ఆల్రెడీ మనం మాట్లాడినాం ఇది. తర్వాత ముడి పదార్థాలను రా మెటీరియల్ని అందుబాటులో ఉంచడం, స్కిల్డ్ లేబర్ని అందుబాటులోకి తీసుకురావడం, నైపుణ్యం గల కార్మికుల లభ్యతను మెరుగుపరచడం, దీనికోసం ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం, ఇక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, మార్కెట్లతో అనుసంధానించడం. 6 లక్ష్యాల ఆధారంగా ప్రభుత్వం తాను ఈ పాలసీలో ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నదో, అంటే ఉపాధిని కల్పించాలి, సమానమైన అభివృద్ధి రావాలి, టెక్నాలజీని పెంచాలి, మెరుగైన ఉత్పాదకత రావాలి, ఎంఎస్ఎంఈల సంఖ్య పెరగాలి, వాటిలో పెట్టుబడి పెరగాలి, ఉపాధి పెరగాలి, ఇవన్నీ జరగాలనుకున్నప్పుడు ఈ 6 అంశాలను ఎంపిక చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. మరి ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ లక్ష్యాలు సాధించాలి అంటే ఉన్న సమస్యలను గుర్తించాలి. సమస్యలను గుర్తించిన తర్వాతనే ఆ సమస్యలకు పరిష్కరిస్తేనే ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి పోతుంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో ఎంఎస్ఎంఈలు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నాయి, వాటికి ప్రభుత్వం కొత్త పాలసీలో ఎట్లా పరిష్కార మార్గం ఇస్తుందనేదే ఇక్కడ చూడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రధానమైన సమస్య భూమి ధరలు లేదా భూమి లభ్యత, రెండోది మూలధనం, మూడోది కార్మికులు, ముడి పదార్థాలు, మార్కెటింగ్ సదుపాయాలు, టెక్నాలజీ. 6 అంశాలే సమస్యలు. ఆ 6 అంశాలని మనం పరిష్కరించడానికి కోసం ఏం చేయబోతున్నాం చూద్దాం. ఆ 6 అంశాల్లో ముందుది భూమి లభ్యత. తెలంగాణకు సంబంధించిన ఎంఎస్ఎంఈలలో అతిపెద్ద సమస్య ఏంటి అంటే భూమి లభ్యతకు సంబంధించి. ముఖ్యంగా మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో 1 స్క్వేర్ మీటర్ భూమి అధిక ధర ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఉదాహరణకి మీరు చూడండి, సిద్దిపేటలో ఒక పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వాడలో మీకు 1 చదరపు మీటర్ సుమారుగా 31,000 ఉందండి సుమారుగా. అదే పటాన్ చెరువులో 21,000 ఉంది. కానీ మహారాష్ట్రలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది 3,000కి ఇస్తుంది. అంటే స్క్వేర్ మీటర్ అక్కడ 3,000కి ఇస్తే మనకి 30,000కు ఉందండి. అంటే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టడానికి తెలంగాణలో ఎంఎస్ఎంఈలకి ప్రధానమైన అడ్డంకి భూమి ధరలు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూమి ధరకు రెక్కలు రావడం వల్ల ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆర్ పారిశ్రామిక కారిడార్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే అక్కడ ప్రభుత్వం అందుబాటులో ఉంచిన భూమి ధర చాలా ఎక్కువగా ఉంది. 31,000 మనకి సిద్దిపేటలోనే ఉంది. మహారాష్ట్రలో అది 3,000 దొరుకుతుందండి. గుజరాత్లో కూడా 3,650కే దొరుకుతుంది. ఓకేనా? అహ్మదాబాద్లో కూడా తక్కువైంది. అంటే ఇండియాలో ఎక్కడైనా సరే పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలకు అందుబాటులో ఉన్న భూధరల కన్నా తెలంగాణలో ఉన్న భూధరలు అధికంగా ఉన్నాయనేది మొదటి చెప్తుందండి. ఇక రెండవది, తెలంగాణకి సంబంధించిన సమస్యను గుర్తించిన మనం దీనికే పరిష్కారం భూమి ధర తగ్గించేయాలి అంతే. ఇక నెక్స్ట్, తెలంగాణకు సంబంధించిన ఆహార శుద్ధి సంఘం ఈ మధ్యకాలంలో ఒక సర్వే చెప్తే ఏం చేసిందంటే, వాస్తవంగా హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టే అవసరం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ డిమాండ్ ఉంది, పరిశ్రమలు పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఏం కొరత ఉంది అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో భూమి కొరత ఉంది. ఓకేనా? ఇక్కడ ఆహార పరిశ్రమలకు సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్ అంతానేమో హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడున్నాయి? మనకి అవతల చాలా దూరంగా ఉన్నాయి. 2 నుంచి 3 గంటల దూరంలో ఉండటం వల్ల దీ మెయింటెనెన్సు అండ్ రవాణా ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఒకవేళ మీకు మార్కెట్ అంటే హైదరాబాద్కి అతి సమీపంలో చుట్టుపక్కల చాలా దగ్గరగా కనుక మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఎంఎస్ఎంఈలకి రవాణా ఖర్చు తగ్గుతుంది, శ్రామికులని తీసుకుపోవడం తగ్గుతుంది, నైపుణ్యం ఉన్న శ్రామికులు హైదరాబాద్ కేంద్రంగా ఉంటారు కాబట్టి. అంతేకాకుండా ఏమైంది, ఇక్కడ పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్న పారిశ్రామిక వాడలతో పోల్చినప్పుడు ఇక్కడ కావాల్సినంత భూమి అందుబాటులో లేదు. ఇక ఓఆర్ఆర్కి సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా ఎంఎస్ఎంఈలకు సరిపోయిన భూమి లేదు. అంటే ఈ పాలసీ ఏం గుర్తించింది? మొదటి అంశం అంటే, ఒకటి, హైదరాబాదులో అంటే తెలంగాణలో ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం సరిపడినంత భూమి లేదు. ఉన్న భూమి ధర కూడా ఎట్లా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కి అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే మనకి ఏం కావాలో
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ హైదరాబాద్కి 2 నుంచి 3 గంటల ధర ఉండడం వల్ల వీటి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది అని గుర్తించింది. ఇది మొదటిది. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన మార్పులు చేయబోతుంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మనకి ఏం కావాలి అనుకుంటే అవన్నీ దొరికే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా. సో గతంలో ఉన్న రోడ్డుతో పోల్చుకున్నప్పుడు, ఈ ఔటర్ రింగ్ రోడ్డుతో పోల్చుకున్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మనకి ఈ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే అదనంగా వచ్చే భూమిని పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకోవచ్చని కొత్త ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తుంది. ఇది ఒక అంశం. అంటే తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో అధిక భూమి ధరలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. భూమి లభ్యత లేదు, ఉన్న భూమి ధరలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ ఉన్న భూమి కూడా మార్కెట్కి చాలా దూరంగా ఉంది, ఒకవేళ ఉన్నా కూడా అది అధికంగా ధరలతో ఉంది. అది మొదటి సమస్య ఎంఎస్ఎంఈలకి భూమికి సంబంధించి. రెండోది క్యాపిటల్ డెఫిషియన్సీ, మూలధన కొరత. అతి ముఖ్యమైనది క్యాపిటల్. ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు బ్యాంకుల నుంచి రుణాలు కావాల్సి ఉంటుంది. ఒక ఎంఎస్ఎంఈని పెట్టాలి అంటే బ్యాంకుల నిబంధనలు, వీళ్ళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీస్, గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా కష్టంగా ఉన్నవి. అంటే 1,000 లక్షల రూపాయల రుణం కావాల్సి వస్తే ఎంఎస్ఎంఈలకి బ్యాంకులు ఎంత అడుగుతున్నాయి, 2 లక్షల రూపాయల వరకు ఎష్యూరెన్సు లేదా సెక్యూరిటీ అడుగుతున్నాయి. అందువల్ల ఎంఎస్ఎంఈల విలువ కన్నా బ్యాంకులు హామీగా ఉంచుకునే ఆస్తుల విలువ రెట్టింపు ఉంటుంది. ఇది మూలధన సమస్య. ఇక రెండోది, వాస్తవంగా బ్యాంకులు ఇచ్చే రుణం కన్నా అదనంగా రుణం కావాల్సి వస్తుంది. బ్యాంకులు దేనికి రుణం ఇస్తాయి? ఎక్విప్మెంట్కి, యంత్రాలకు, యంత్ర పరికరాలకు ఇస్తాయి. అంటే స్థిర మూలధనానికి పెట్టుబడి లభిస్తుంది. చర మూలధనం అంటాం. వేరియబుల్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వేరియబుల్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్కి మీకు దొరుకుతుంది, కానీ చర మూలధనం అంటే మెయింటెనెన్స్కి, అంటే లేబర్కి ఇవ్వాల్సిన జీతాలు కానీ, రా మెటీరియల్ కొనుగోలుకి, వీటికి అదనంగా మళ్ళీ బ్యాంకు రుణంతో పాటు అదనంగా కావాల్సి వస్తుంది. అంటే ఇది కూడా పెద్ద సమస్యగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే, రుణాలకు సంబంధించిన వీళ్ళకు వస్తున్న డిమాండ్ ఎంత అయితే ఉందో అంత డిమాండ్కి సంబంధించినంత వరకు రుణాల లభ్యత లభించట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో పెద్ద సమస్య, ఈ ఎంఎస్ఎంఈలు ఈ రుణాల మంజూరు చేసిన తర్వాత ఎప్పుడైనా ఈఎంఐల చెల్లింపులో మార్కెట్లో అవసరమైన డిమాండ్ లేకపోయినా, సకాలంలో వీళ్ళకి డబ్బులు తిరిగి రాకపోయినా, ఇటువంటి విషయంలో, చెల్లింపుల విషయంలో కూడా లోపాలు ఎదుర్కొంటున్నారు. అందుకనే వీళ్ళకి ఎక్కువగా ఎక్కడికి పోతారు అంటే, ఎక్కడికి పోతారంటే అధిక వడ్డీకి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెయింటెనెన్స్ కోసం ఇతర సంస్థల దగ్గరికి, బ్యాంకులకు ఆల్రెడీ లోన్ పెట్టున్నారు కాబట్టి ఇతర సంస్థల దగ్గరికి పోవడం కష్టంగా ఉంది. ఒకవేళ లోన్ శాంక్షన్ అవ్వడం కూడా చాలా పెద్ద సమస్య. 90 డేస్ కన్నా ఎక్కువగా ఈ లోన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉంది. పాతది ఆల్రెడీ మనం పూచీకత్తుగా ఎష్యూరెన్స్ పెట్టిన ఆస్తి లేదు, కొత్తగా రుణం లభించడం కష్టంగా ఉంది. అంటే రెండో అతిపెద్ద సమస్య మూలధన కొరత సమస్య అని చెప్పొచ్చు. తెలంగాణలో ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందకపోవడానికి ఈ పాలసీ ఏం గుర్తించింది? మొదటిది, భూమి అందుబాటులో లేదని గుర్తించింది. రెండోది, మూలధన కొరతను గుర్తించింది. ఇప్పుడు మూడవది, ముడి పదార్థాలు అందుబాటులో లేవు. తెలంగాణలో ఎంఎస్ఎంఈల అతిపెద్ద సమస్యల్లో మూడవ సమస్య ఈ ముడి పదార్థాలు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నాణ్యమైన ముడి సరుకుల విషయంలో వీటి ధరలు బాగా పెరుగుతూ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలు ప్రధానంగా ఉపయోగించేవి ఏవైతే ఉన్నాయో, ఏ వస్తువు అయినా సరే, ముఖ్యంగా కలప కనుక తీసుకోండి, వుడ్ కనుక తీసుకోండి, అంటే ప్లైవుడ్ ఇండస్ట్రీని మనం కనుక తీసుకుంటే, ఇక్కడ 2023లో 408 రూపాయలు ఉండే ఈ వుడ్ రా మెటీరియల్ ఈ మధ్యకాలంలో 470 రూపాయలు, 2 రూపాయలకు పెరిగింది. ఓకేనా. సో ఇవి అంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది ముడి సరుకుల ధరలు పెరగడం ద్వారా. ఓకేనా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇవి భారీ స్థాయిలో ముడి పదార్థాలను కొనుగోలు చేయలేవు కాబట్టి తక్కువ పరిమాణంలో కొన్నప్పుడు, క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు అధిక ధరను చెల్లించాల్సి వస్తుంది. అదొకటైతే, రెండోది ముడి సరుకులు వీళ్ళు అనుకున్నంత వేగంగా వీళ్ళ ప్లాంట్కి రాకపోవడం కూడా రెండో సమస్య. ఒకటి, ముడి సరుకుల ధరలు అధికంగా ఉన్నాయి. రెండోది, ముడి సరుకుల లభ్యత తక్కువగా ఉంది. మూడోది, ఈ ముడి సరుకులు ప్లాంట్కి రావడానికి కూడా జాప్యం జరుగుతుంది అని మనం చెప్తున్నామండి. ఓకేనా. సో చూడండి, 25% ఎంఎస్ఎంఈలు ముడి సరుకు సరఫరాలో జాప్యాన్ని పొందుతున్నాయని చెప్పిందండి. ఇక వీటితో పాటు తెలంగాణకి సంబంధించినంత వరకు ఇంకా ముడి సరుకుల నాణ్యత విషయంలో ఈ పరీక్షలు చేయడానికి వీళ్ళ దగ్గర సరైన వనరులు అందుబాటులో లేవు. అంటే వీళ్ళు కొనే రా మెటీరియల్ ఎంత క్వాలిటీ ఉందని తెలుసుకోవటం కూడా
అందువల్ల కేంద్రం కొత్త మార్గదర్శకాలను కనుక క్వాలిటీ విషయంలో చూసిస్తే కొంతవరకు వీటికి మంచి జరుగుతుందని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే తయారైన వస్తువులు ఆహార పరిశ్రమలు అయితే వాటిని ఏం చేయాలి, స్టోరేజ్ యూనిట్స్ ఉండాలి. తయారైన ఆహార పదార్థాలను లేదా ప్రాసెసింగ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటికి గిడ్డంగి సదుపాయం లేదు. తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణలో మొత్తం ఎన్ని ఉన్నాయి, మనకి 161 మాత్రమే వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయి. ఓవరాల్గా జిల్లాకు 5 ఉన్నాయి. అదే తమిళనాడులో జిల్లాకి 22 ఉన్నాయి. అంటే రెండోది ముడి పదార్థాల కొరతతో పాటు తయారైన వస్తువులు నిల్వ చేసే సదుపాయాలు కూడా తెలంగాణలో లోపంగా ఉన్నాయి. సో ఇది ఈ సర్వే ఈ పాలసీ గుర్తించిన అంశాల్లో మొదటిది భూమి కొరత, రెండోది మూలధనం కొరత, ముడి పదార్థాల కొరత. ఇక నెక్స్ట్ వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన సమస్య శ్రామిక శక్తి కొరత. అంటే నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించడం లేదు. తెలంగాణలో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే, ఒకటి కంపెనీలకేమో నైపుణ్యమైన శ్రామికులు ఉండరు, రెండోది ఎక్కడ చూసినా నిరుద్యోగం కనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ పెద్ద సమస్య తెలంగాణలో. అంటే ఎంఎస్ఎంఈలకు కానీ లేదంటే మిగిలిన పరిశ్రమలకు కానీ అవసరమైన నిపుణులను తయారు చేయకపోవడం అనేది మన సిస్టమ్ ఫెయిల్యూరే. కంపెనీలు మొత్తుకుంటేనే మాకు లేరు అని, ఒక పక్క నిరుద్యోగం పెరుగుతూ ఉంది. సో ఆ సమస్య కూడా ఇక్కడ పెద్దది. సో అంతర్గత సర్వేల ప్రకారం నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరము, కానీ తెలంగాణకి సంబంధించిన ఈ నైపుణ్యం ఉన్న కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని చెప్తానండి. ఓకేనా. తెలంగాణలో కొన్ని సర్వేలు 76.7% నైపుణ్యాలు ఉన్నాయని చెప్తే, అంటే దేశవ్యాప్తంగా యువత నైపుణ్యం 76% ఉంటే తెలంగాణలో మాత్రం 37% ఉందంట. అసలు చాలా విచిత్రంగా ఉందండి. అంటే స్కిల్స్ విషయంలో నేషనల్ లెవెల్ స్కిల్స్తో కంపేర్ చేసినప్పుడు స్టేట్ లెవెల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఇది ఒకటి పెద్ద సమస్య. ఇక నెక్స్ట్ 5 నుంచి 6 లక్షల మంది తెలంగాణ ఇండస్ట్రీస్లో పనిచేసేది వలస కార్మికులే. మనకి బీహార్ నుంచి ఒరిస్సా నుంచి పనిచేస్తారండి. ఓకేనా. ఒకవేళ వాళ్ళు రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోతే కనుక ఇవి నడవడం కూడా కష్టంగా ఉంది. ఓకేనా. సో ఇటువంటి పరిస్థితులు మనం కరోనా పీరియడ్లో చూసినాం. కరోనా పీరియడ్లో వలస కార్మికులు వెళ్ళిపోతే ఆ తర్వాత ఎంఎస్ఎంఈలు చాలా గడ్డు కాలం, వాళ్ళు వెళ్ళడానికి కష్టమైంది, అదొక పెద్ద ఇష్యూ. వాళ్ళ జీతాలు లేకుండానే వెళ్ళిపోయిన పరిస్థితులు చూసినాం. రెండోది ఇక్కడ ఈ పరిశ్రమలు తర్వాత కాలంలో నడవడం కూడా గడ్డు కాలం చూసినామండి. ఓకేనా. సో ఇక్కడ రాష్ట్రంలో నిరుద్యోగత రేటు 7.6% ఉండే. వాస్తవంగా కనుక మనం ఇవన్నీ డెవలప్ చేసుకోగలిగితే ఏం చేయొచ్చు, అత్యధిక ఉపాధి కల్పించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దేశంలోని పట్టణ మహిళల నిరుద్యోగితో పోల్చినప్పుడు తెలంగాణలో పట్టణ మహిళా నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. అందువల్ల తెలంగాణలో ఎంఎస్ఎంఈలను పెంచడం, తద్వారా నైపుణ్యాలను పెంచుకోగలిగితే, అందులో మహిళలను ఉపయోగించుకోగలిగితే ఎంఎస్ఎంఈలు అద్భుతమైన ప్రగతిని చూడవచ్చు అనేది ఈ విషయం తెలియజేస్తుంది. ఇక సాంకేతికపరమైన లోపాల విషయానికి వచ్చేటప్పటికే తెలంగాణలో ఎంఎస్ఎంఈలు ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబాటుతనానికి లోనునేనని చెప్పచ్చు. కొన్ని అంతర్గత సర్వేల ప్రకారం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల్లో ముఖ్యంగా 25% ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆటోమేషన్ అంటే యంత్రాలకు సంబంధించిన ఎంపిక మీద అవగాహన కలిగి ఉన్నది. అంటే ఏ యంత్రాల ద్వారా ఎటువంటి ఉత్పత్తి వస్తుంది అనేది మొత్తం పరిశ్రమల్లో 25%కి మాత్రమే నూతన సాంకేతిక పరిజ్ఞానాలు యంత్రాల మీద అవగాహన ఉంది. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనకు సంబంధించిన ఇంటర్నెట్కి సంబంధించిన విషయాల్లో వీటి ద్వారా ప్రపంచ గ్లోబల్ మార్కెట్ని కానీ గ్లోబల్ టెక్నాలజీని కానీ తెలుసుకునే విషయంలో మొత్తం ఎంఎస్ఎంఈలో 10% మాత్రమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే విషయాలు తెలుస్తున్నాయి. వీటితో పాటు రోబోటిక్స్, బ్లాక్ చైన్ లాంటి కొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు పూర్తి స్థాయి అవగాహన లేదు అని చెప్పొచ్చు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనే ఒక స్కీమ్ ఉండే. అంటే ఎవరైతే టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తారో వాళ్ళకి క్రెడిట్ సదుపాయాన్ని కూడా కల్పించే పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాల గురించి జస్ట్ 38% మాత్రమే ఎంఎస్ఎంఈలకు తెలుసు.
అంటే వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాలు వస్తున్న మార్పులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి అవసరమైన రుణ సదుపాయానికి సంబంధించిన అంశాలు తెలంగాణలో మెజారిటీ ఎంఎస్ఎంఈలకు తెలియదు అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఇవి తెలంగాణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో కూడా మనం బాగా వెనుకబడే ఉన్నామని సో ఈ నివేదిక లేదంటే ఈ పాలసీ గుర్తించింది. ఇక ఎంఎస్ఎంఈల సమస్యల్లో ఇంకొకటి పరిశ్రమలకు మార్కెట్లకు అనుసంధానం లేకపోవడం. ఓకే, ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఎంఎస్ఎంఈలు వైఫల్యం చెందినట్టుగా మనకు సర్వేలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మన దగ్గర ఉత్పత్తిని కొనేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పరీక్షించుకుంటారు. ఆ నాణ్యతా ప్రమాణాలు పరీక్షించుకునే ఆ ప్రమాణాలను అర్థం చేసుకునే స్థితిలో కూడా తెలంగాణ ఎంఎస్ఎంఈలు లేవని మనం చెప్పొచ్చు. అందువల్ల మనం ప్రపంచ స్థాయి మార్కెట్తో పోటీ పడే పరిస్థితి లేకుండా పోయింది. రెండోది ఇంకోటి, ఇటీవల కాలంలో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన జెడ్ఈడి సర్టిఫికేషన్ మనం చూస్తున్నాం. జెడ్ఈడి అంటే జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్. అంటే ఏంటి, ఎక్కడా ఈ ఉత్పత్తుల్లో డిఫెక్ట్ ఉండదు, లోపం ఉండదు, వీటి వల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండొద్దు అనేది సో జెడ్ఈడి సర్టిఫికెట్స్ ఉన్నాయి. అసలు ఈ జెడ్ఈడి సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి, ఎటువంటి ప్రమాణాలు కావాలి అనేది కూడా మన పరిశ్రమలకు తెలియదు. మనకి ఇటీవల కాలంలో రకరకాల సర్వేల ప్రకారం నమోదైన పరిశ్రమలు 9 లక్షలకు పైనుంటే, కానీ తెలంగాణలో ఈ జెడ్ఈడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కేవలం 64 సంస్థలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అంటే చాలా వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్న మనం ఇటువంటి నాణ్యతా ప్రమాణాల విషయంలో, నాణ్యతా ప్రమాణాల దగ్గర మన దగ్గర ప్రొడక్ట్ ఉంది, కానీ దాని నాణ్యతను కొలిచే విధానాలు అవగాహన లేకపోవడం అనేది పెద్ద సమస్య. అదే మీరు ఏపీలో కొంచెం బెటర్ ఉన్నాం, 8,868 సంస్థలు జెడ్ఈడి నమోదు కింద ఉన్నాయి. జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ సర్టిఫికేషన్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఇక వీటితో పాటు సో సాధారణంగా ఇటీవల కాలంలో కామర్స్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ షాపింగ్స్, ఎంఎస్ఎంఈలు ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకునే అవకాశాలను కూడా పెద్దగా మెరుగుపరుచుకోలేకపోయినాయి. కేవలం 13% ఎంఎస్ఎంఈలు మాత్రమే మార్కెట్లను యాక్సెస్ చేయడం కోసం కామర్స్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటున్నాయి. అంటే సుమారుగా ఇంకొక 87% పరిశ్రమలు కనీసం ఆన్లైన్లో అమ్ముకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆన్లైన్ యాక్సెస్ పెరిగితే మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ విస్తృతం అవుతుంది, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ప్రోడక్ట్ని అమ్ముకోవచ్చు. కాబట్టి సో దీనికోసం మనకి మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు కూడా పెంచాలి. ఇక వీటితో పాటు ఏంటిగా చాలా తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేలు కొన్ని ఏం చెప్తున్నాయంటే, చాలా ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ ప్రమాణాలు ఎట్లా తీసుకోవాలి, ఎగుమతులకు సంబంధించిన నియమ నిబంధనలు ఏమున్నాయో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రొడక్షన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ దాని ప్రొడక్ట్ని అమ్ముకోవటం మీద పెట్టలేదు అనేది ఈ సర్వేలు తెలియజేస్తారు. అంటే ఓవరాల్గా మనకి ఏం చెప్పినాయి, ఇక్కడ ఎగుమతికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ స్టాండర్డ్స్ కూడా అర్థం చేసుకోవడంలో మనం ఇబ్బంది పడుతున్నామని సో ఈ సర్వే ద్వారా తెలిసింది. అంటే తెలంగాణకు సంబంధించిన ఎంఎస్ఎంఈలు ఇంత కీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికీ తెలంగాణకు సంబంధించిన ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను సో ఈ పాలసీలో మనకు చెప్పారు. ఒకటి, భూమి లభ్యత లేకపోవడం, లభించే భూమి అధిక ధరలకు ఉండడం. రెండో సమస్య మూలధన కొరత. మూడోది ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడం, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక లేకపోవడం. సో నెక్స్ట్ మార్కెట్లతోటి అనుసంధానం లేకపోవడం అనేది అతిపెద్ద సమస్యగా మనం ఈ పాలసీ గుర్తించింది. అంటే ఇప్పుడు వచ్చిన పాలసీలో ఈ సమస్యకు పరిష్కారాలు లభిస్తే ఆటోమేటిక్గా మనకి ఎంఎస్ఎంఈల ద్వారా అధిక ఉపాధి లభిస్తుంది, అధిక ఉత్పత్తి లభిస్తుంది, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు, జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈల వాటాలను పెంచుకోవచ్చు. సో ఆ పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేదే మనం నెక్స్ట్ చూద్దాం. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంది. ఏవైతే ఇప్పటిదాకా మనం సమస్యలు చర్చించినామో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాలు చూపాలనుకుంటాను. ముఖ్యమైన సమస్యల్లో ఒకటి, భూమి అందుబాటులో లేదనుకున్నాం, భూమిని ఎట్లా అందుబాటులో ఉంచబోతారు. రెండు, పెట్టుబడి కొరత, మూలధనం కొరత ఉందనుకున్నాం, మూలధనాన్ని ఎట్లా అందించబోతారు, రుణ సదుపాయం ఎట్లా కల్పిస్తున్నారు. ముడి పదార్థాల లోపం ఉందనుకున్నాం, ముడి పదార్థాల లోపాన్ని ఎట్లా తీర్చబోతున్నారు. ఇక కార్మికుల్లో, శ్రామికుల్లో నైపుణ్యాలను ఎట్లా పెంచబోతున్నారు. ఇక వీటితో పాటు సాంకేతిక వినియోగాన్ని ఎట్లా పెంచబోతున్నారు, మార్కెటింగ్ అండ్ వేర్ హౌస్, గోడౌన్ సదుపాయాన్ని ఎట్లా కల్పించబోతున్నారు అనేది ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైన అంశం.
తెలంగాణ సూక్ష్మ చిన్న మధ్య తరహా పాలసీ 2024 ప్రకారం ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన ఎంఎస్ఎంఈల సమస్యలు పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనేది ఇక్కడ అంశం. ముఖ్యంగా ఇందులో భాగంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతి ఎక్కువ రేటుకి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ధరకి భూమి లభిస్తుంది అనుకున్నాం. సో దానికోసం ఏం చేశారంటే తెలంగాణ ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం తక్కువ ధరలకు సరసమైన ధరలకు భూమి లభించే చర్యలు చేపట్టారు. మన గతంలో ఉన్న సమస్య ఏంటంటే ఒకటి ధర ఎక్కువగా ఉంది, భూమి లభ్యత తక్కువగా ఉంది. ఇప్పుడు ధరలు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఏం చేస్తున్నారంటే పారిశ్రామిక పార్కులను స్థాపించాలని నిర్ణయించారు. ఈ పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఉండాలి అంటే ఒకటి జిల్లాకి ఒక పారిశ్రామిక పార్క్ ఉండాలి. ఈ పారిశ్రామిక పార్కుల్లో ధరలు తక్కువగా ఉండాలి. ఇక ఈ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన స్థల సమస్య ఉందనుకున్నాం మనం. స్థలకు సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు కట్టబోయే రింగ్ రోడ్ మధ్యలో అనేక రకాల పరిశ్రమల స్థాపనకు అవసరమైన సదుపాయాలను మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏం చేశారంటే జిల్లాకు ఒక పార్క్ అనుకున్నాం. ఈ పార్కులో ఇవి ఏం చేస్తారు, జిల్లాకు ఒక పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ఏం చేస్తున్నారు, అదనంగా ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఓఆర్ఆర్ RRR మధ్యలో ఒక 10 పారిశ్రామిక పార్కులను అదనంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 10 పారిశ్రామిక స్థలాల్లో 5 పారిశ్రామిక పార్కులు ఎంఎస్ఎంఈలకు కేటాయించబడినవి. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్య ఏర్పాటు చేయబడే 10 పారిశ్రామిక పార్కులలో ఎంఎస్ఎంఈలకు 5 కేటాయించబడ్డాయి. ప్లస్ ఈ ప్రతి ఎంఎస్ఎంఈలో 5% మహిళా పారిశ్రామికవేత్తలకు రిజర్వ్ చేయబడుతున్నాయి. మరియు ఉన్న వాటిలో 15% SC STలకు రిజర్వ్ చేయబడుతున్నాయి. అంటే సో మనకి ఓఆర్ఆర్కి అండ్ RRRకి మధ్యలో ఎన్ని పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం, 10 పార్కులు ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్స్లో 5 పార్కులు ఎంఎస్ఎంఈలకు ఖచ్చితంగా కేటాయించారు. ఇందులో మహిళలకు 5% స్థలాలు 5% స్పేస్ ఇవ్వబోతున్నారు. అదే SCలకు STలకు ఎంత ఇవ్వబోతున్నారంటే 15% యాజమాన్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తున్నారు. ఇక వీటితో పాటు ఎంఎస్ఎంఈలలోనే ఈ 5 పార్కుల్లో ఒకటి ప్రత్యేకంగా స్టార్టప్స్ అంకుర పరిశ్రమల కోసమే ప్రత్యేకమైన ఒక పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు లేనిది ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఈ పారిశ్రామిక పార్కులలో అంటే టౌన్షిప్స్ ఇండైరెక్ట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టౌన్షిప్స్లలో పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, తర్వాత హాస్టల్స్, టాయిలెట్స్, వీటితో పాటు ఈ ఏదైతే ఉంటుందో అంటే ఏంటి రా మెటీరియల్ని మనం స్టాండర్డ్స్ లేవనుకున్నాం, దాని పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో ముఖ్యంగా ఇప్పుడు ఎంఎస్ఎంఈల పాలసీలో ఒకటి అతి తక్కువ ధరకు భూమి లభించడం. ఈ ఇచ్చే భూమి కూడా ఎక్కడ ఇస్తున్నారు, జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్, జిల్లాతో ఇండస్ట్రీతో పార్క్తో పాటు ఒక 10 పార్కులు అదనంగా ఈ 2 రోడ్ల మధ్యలో స్థలంలో, అందులో 5 పార్కులు ఎంఎస్ఎంఈలకు, 5 పార్కుల్లో 5% SCలకు 5% ఉమెన్కి స్త్రీలకి, 15% SCలకి STలకు, 5 పార్కుల్లో ఒక పార్కును ఖచ్చితంగా దేనికోసం ఇస్తున్నారు అంటే అంకుర పరిశ్రమ లేదా స్టార్టప్లకు ఇస్తూ డెవలప్ చేస్తున్నారు. ఈ పార్కులలో ఉండడానికి అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తూ వీటితో పాటు ఇదే పార్కులో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ 2024 పాలసీలో. ఇక ఈ పార్కులకు సంబంధించినంత వరకు ఈ పార్కుల్లో SC STలను ఉమెన్ని మనం సపోర్ట్ చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి అందుకనే గతంలో ఉన్న స్కీమ్ ఏవైతే ఉన్నాయో మనకి టీ ప్రైడ్ ఉంది. తెలంగాణలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం కోసం టీ ప్రైడ్ అనే పథకం ఉంది. దీని కింద మనకి ఎంత ఉంది అంటే 30 లక్షల రూపాయల వరకు మనకి సబ్సిడీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 లక్షల వరకు ఇచ్చే సబ్సిడీని మనం ఇటీవల కాలంలో దీన్ని అంటే 33% మనం రాయితీని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారంటే 50 లక్షలకు పెంచారు. గతంలో ఉన్న 30 lakhs సబ్సిడీని ఇప్పుడు ఎంతకు పెంచారంటే 30 లక్షలకు 33% ఉన్నదాన్ని 50% పెంచారు. అంటే భూమి కొనుగోలుపై గతంలో 33% ఉన్న రాయితీ ఏదైతే ఉందో
ఈ రాయితీని ఇప్పుడు 50%కి పెంచారు. అంటే ఎవరైనా ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఇటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో భూమిని కొనుగోలు చేయాలంటే 33 నుంచి 50%కి రాయితీని పెంచారు. సో అదేవిధంగా ఏం చేశారు, సబ్సిడీ గతంలో ఎంత ఉండేది, 33% సబ్సిడీ ఉండేది, మ్యాక్సిమం 30 lakhs. ఈ 33% 30 లక్షల రాయితీని మనం ఇప్పుడు ఏం చేసినామంటే దీన్ని ఎంతకు పెంచుకుంటే 50 లక్షల భూమి కొనుగోలు మీద మనం ఇస్తున్నాము. ఇదేంటి, టీ ప్రైడ్ కింద ఇస్తున్నాం. అదేవిధంగా టీ ఐడియా కింద సో రాయితీ ప్రయోజనాలను మనం ఏం చేస్తామంటే సో దీని కింద ఇంకా అదనంగా మనం పెంచడం జరుగుతుంది. వీటితో పాటు తెలంగాణ ఇందులో కొనుగోలు చేసే భూమి ఏదైతే ఉందో దాని స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్లు 100% రాయితీ ఇవ్వబడతాయి. అంటే గతంలో ఉన్న టీజీఐ పాస్లో ఉన్న దానికన్నా ఇంకా మెరుగైన రాయితీలను సో ఇది భూమి కొనుగోలు మీద మనకు అందించడం జరుగుతుంది. టీ ప్రైడ్ కింద ఎస్సీ ఎస్టీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 33% ఉన్న రాయితీని 50%కి, 30 లక్షలు గరిష్టంగా ఉన్న రాయితీని 50 లక్షల గరిష్టంగా పెంచడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని తిరిగిస్తున్నారు. ఇక నెక్స్ట్ హైదరాబాదు చుట్టుపక్కలకు సంబంధించిన గతంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను అనుసంధానిస్తూ మనకి ఏం చేశారంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వీటిని పంచేందుకు అంటే అనుసంధానించేందుకు ప్రైవేట్ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను కూడా ఏర్పాటు చేయబోతుంది. అంటే ప్లాటెడ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయబోతుంది. అంటే అదే ఎత్తెత్తుగా బిల్డింగ్లు కాకుండా ఫ్లాట్గా ఒక మెటల్ పూతతో పూసిన ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. సో దీనికోసం ఏం చేస్తుందంటే ఈ ప్లాటెడ్ చేయబడిన ఫ్యాక్టరీ డెవలపర్లు ఎవరైనా భూమిని కొనుగోలు చేయదలుచుకుంటే వాళ్ళకి 100% దేని మీద స్టాంప్ డ్యూటీని తిరిగిస్తుంది. ఇక ఇవి కాకుండా ఎవరైనా సరే అంటే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డుకొస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఏమున్నాయంటే ఒకటి పార్కింగ్ కంపల్సరీ, పార్కింగ్ స్థలం ఖర్చు అయింది, దీనికి అవసరమైన సెట్ బ్యాక్కి సంబంధించిన స్థలం, తర్వాత బిల్డింగ్లకు సంబంధించిన హైట్ ఎంత ఉండాలి అనేవి కొన్ని నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి వీటిని సరళీకరించేందుకు లేదా సడలించేందుకు కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఈ విధానమైన ప్లాటెడ్ ఫ్యాక్టరీల డెవలప్మెంట్ కోసం 3P పద్ధతిలో ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ పద్ధతిలో సో మనకు అందించడానికి రెడీగా ఉన్నారు. ఇక నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడా 119 నియోజకవర్గాలలో తెలంగాణలో మనకి ఇట్లాంటి చిన్న తరహా ప్లాట్ ఫ్యాక్టరీలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇవి కూడా మహిళలకే ఇవ్వాలని చూస్తారు. అంటే నియోజకవర్గ స్థాయిలో చిన్న స్థాయి ప్లాటెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ని ఎంఎస్ఎంఈలను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం ఎవరికి ఇస్తారట, డ్వాక్రా గ్రూప్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా సో ఈ ఫ్యాక్టరీలు నడిపే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే దగ్గర ఏముంటాయి, హాస్టల్స్, ఆట స్థలాలు, టాయిలెట్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు నాణ్యతా పరీక్షలు అంటే ముడి పదార్థానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ నిరూపించే పరీక్షా కేంద్రాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ, ఒకటి ప్లాటెడ్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు, ఇది రాజధానికి చుట్టుపక్కల. ఇవి కాకుండా 119 నియోజకవర్గాల్లో ఎస్ఎస్జీల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఇటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సో ఈ నూతన పాలసీ 2024 మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ది భూమి తర్వాత రెండవది పెట్టుబడి లభించేలా చేయడం, దాన్నే రుణ సౌకర్యాన్ని సులభతరం చేయడం అంటారు. సో తెలంగాణ ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో రుణ సదుపాయానికి సంబంధించినంత వరకు సో ప్రభుత్వం రుణ సదుపాయానికి మద్దతు ఇస్తుంది. సాంప్రదాయంగా ఉండే రుణ సదుపాయాన్ని కొనసాగిస్తూనే అదనంగా బ్యాంకర్ల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించేందుకు బ్యాంకర్లతో అనేక సందర్భాల్లో సమావేశాలను కమిటీ సంప్రదింపులు కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు. వీటితో పాటు ఏం చేస్తున్నారు అంటే టీ ఐడియా పథకం కింద ఏవైతే మనకి పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు పెట్టబడుతున్నాయో ఇందులో భాగంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీలు కూడా ఇవ్వబడుతున్నాయి. మన గతంలోనే అంటే పెట్టుబడిలో కొంత శాతం రాయితీ ఇస్తున్నారు. మనకి టీ ఐడియా పథకం కింద ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల పరిమితి వరకు పెట్టుబడి అంటే మొత్తం మూలధన పెట్టుబడిలో 15% లేదా గరిష్టంగా 20 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే గరిష్టంగా 20 లక్షల రూపాయలు లేదా మూలధన పెట్టుబడిలో 15 లక్షల రూపాయలు పెట్టుబడి సపోర్ట్ ఉండేది.
అటువంటిది మనకి ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారు, 25% సబ్సిడీని అందిస్తున్నారు. అంటే మీరు ఒక ₹1 కోటి ఎంఎస్ఎంఈ కనుక పెట్టగలిగితే ఆ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్లో 25% సబ్సిడీని ఇస్తున్నారు. ఇది 25% కోటి కన్నా ఎక్కువ ఉన్నా కూడా పరిమితి 30 లక్షలే. అంటే టీ ఐడియా పథకం కింద ఇవ్వబడే సబ్సిడీలు పెంచబడిన గతంలో ఉన్న పాలసీతో పోలిస్తే. గతంలో ఉన్న పాలసీ 15% రాయితీలు పెట్టుబడిలో మూలధన పెట్టుబడిలో రాయితీలు ఇస్తే, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఇస్తే ఇది 25%కి 10% పెంచారు. 20 lakhs నుంచి 30 lakhs వరకు టీ ఐడియా స్కీమ్ కింద ఇచ్చారు. అది కాకుండా టీ ప్రైడ్ పథకం కింద అంటే ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే టీ ప్రైడ్ పథకం ఏదైతే ఉందో గతంలో అది ఎంత ఉండేది, 35% రాయితీలు ఉండేవి, దీన్ని 50%కి పెంచారు. చూసుకోండి, టీ ప్రైడ్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పరిశ్రమలు స్థాపించబడితే అవి 35% నుంచి 50%కి దేనికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీ సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో పాటు గతంలో ఎంత ఉండేది, అది 75 lakhs ఉండేది, ఇప్పుడు ₹1 కోటి వరకు పెంచారు. చాలా కీలకమైన మార్పు ఈ పాలసీలో రుణ సదుపాయం విషయంలో చాలా కీలకంగా. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ సాధారణంగా ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడికి సంబంధించిన రాయితీ గురించి ఈ 2024 పాలసీ ఏం తెలియజేస్తుంది అంటే, నెంబర్ 1, గతంలో ఈ 15% పెట్టుబడి రాయితీ ఉండేది, గరిష్టంగా 20 లక్షలు ఉండేది. ఈ 15%ని 25%గా పెంచారు, గరిష్టంగా 30 లక్షలకు పెంచారు. వీటితో పాటు ఏం చేసాం, అదనంగా టీ ప్రైడ్ అంటే దళిత ఎంటర్ప్రెన్యూర్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధి చేసే ఉద్దేశంతో గతంలో వీళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీ ఎంత ఉండేది, 35% లేదా గరిష్టంగా 75 లక్షలు ఉండేది. దీన్ని ఇప్పుడు ఎంతవరకు చేసాం, 50%కి పెంచుకున్నాం, గరిష్టంగా ₹1 crore వరకు పెట్టుబడి రాయితీని ఇవ్వడం జరుగుతుంది. అదే మహిళా యాజమాన్యంలో అయితే 10 లక్షల పరిమితి వరకు 10% సబ్సిడీ పొందుతున్నారు. సో దీన్ని ఇప్పుడు ఏం చేసాం, 20%కి పెంచినాము. అంటే మహిళల యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు స్థాపిస్తే ప్రస్తుతం ₹10 లక్షల గరిష్ట పరిమితి వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండే, 10% ఉండే ఇది మొత్తం ఇన్వెస్ట్మెంట్లో. అది దాన్ని ఎంతకు పెంచినాం మనం, 20% లేదా 20 లక్షలకు పెంచుకున్నాం. చాలా జాగ్రత్తగా స్టాంపు డ్యూటీలు తిరిగి ఇవ్వడాలు, భూమి కొనుగోలులో తిరిగి ఇవ్వడాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు అవసరమైన పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడిలోనే కొంత సబ్సిడీగా ఇవ్వడం అనేది చాలా కీలకమైన విషయం. గరిష్టంగా పెంచారు. 15% సాధారణ పారిశ్రామికవేత్తలకు ఉండేదాన్ని 25%కు, 35% దళితులకు ఉండేది 50%కి పెంచారు. అదే మహిళా పారిశ్రామికవేత్తల విషయంలో 10 లక్షల వరకు 10% ఉంటే ఇక్కడ వీళ్ళకి ఎంతకు పెంచారంటే 20 లక్షల వరకు పెంచినట్టుగా మనం చూడొచ్చు. అంటే సో రుణ సదుపాయంతో పాటు సబ్సిడీలు కూడా ఇవ్వడం అనేది తెలంగాణ ఎంఎస్ఎంఈలకి సంబంధించిన కీలకమైన మార్పుగా మనం చూడొచ్చు. రైట్, ఇక తెలంగాణకు సంబంధించిన పారిశ్రామిక రంగ సమస్యల్లో మన ఎంఎస్ఎంఈ సమస్యల్లో ఒకటి, ముడి పదార్థాల నాణ్యత ప్రమాణాలు లేవు, సరిగా లభించట్లేదు. రెండోది, గిడ్డంగి సదుపాయం లేదనుకున్నాం. దానికోసం కూడా ఈ పాలసీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏం క్లారిటీ ఇచ్చింది అనేది కనుక మనం చూస్తే, ముఖ్యంగా అంటే ఎంఎస్ఎంఈలు అదనంగా ఉన్న టాప్ 5-10 డిస్ట్రిక్ట్స్లో 10 జిల్లాల్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 10 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఈ సిఎఫ్సిలు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏం చేస్తాయంటే ఎంఎస్ఎంఈలకు సరఫరా చేసే ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, అంటే ప్రతి జిల్లాకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. నాణ్యతా ప్రమాణాలను వీళ్ళు కొనుగోలు చేసి వీళ్ళు ఉపయోగించే ముడి పదార్థాలకు సంబంధించిన నాణ్యతను పరిరక్షించడం కోసం పెడతారు. సో ఇది ఎక్కడ ఉండాలి అనేది స్థల నిర్ణయం అనేది అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో పెడతారు. ఇక నెక్స్ట్ది, ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసేవి నాణ్యతా పరీక్షా కేంద్రాలు అయితే వీటితో పాటు ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో కూడా క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీలను సిబిటిఎఫ్లను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసుకొని అదనంగా ఇవి ఎక్స్ట్రా కామన్ ఫెసిలిటీ సెంటర్లో ముడి పదార్థాల నాణ్యతలను పరీక్షించడం ఒక పద్ధతి అయితే, రెండోది ప్రత్యేకమైన ఎంపిక చేయబడిన క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిబిటిఎఫ్లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు భారత్
సర్టిఫికెట్కి సంబంధించిన ఈ ఇన్ హౌస్ టెస్ట్ బిఐఎస్ సర్టిఫికెట్లకు కూడా ఇక్కడ ఇస్తూ మెగా ఇండస్ట్రీస్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తుంది. అంటే ముడి పదార్థాల లభ్యత పెంచాలి, 2 ముడి పదార్థాల నాణ్యతకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది అత్యంత కీలకమైన విషయంగా ఈ పాలసీలో చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికే రాష్ట్రంలో ఉన్న ఏవైతే వేర్ హౌస్ గోడౌన్స్ తక్కువగా ఉన్నాయి అనుకున్నాం, మనం తమిళనాడుతో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నాం అనుకున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని కూడా బలోపేతం చేయడం కోసం ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చి, సో ఇక్కడ ఎవరైనా సరే గిడ్డంగులను కనుక డెవలప్ చేస్తే దానికోసం భూమి కొనుగోలు చేసిన ఆ భూమికి సంబంధించిన లీజుకు తీసుకున్న దాన్ని ఏం చేస్తుంది, దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీని తిరిగిస్తుంది. వీటితో పాటు పార్కింగ్ సెట్ బ్యాక్ సంబంధించిన ఎత్తు పరిమితులకు సంబంధించిన భవన ప్రమాణాలను కూడా ప్రభుత్వం సరళీకరిస్తుంది. గతంలో చాలా రూల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాం గోడౌన్ల విషయంలో, వాటిని కూడా సరిచేసే ప్రయత్నం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇక్కడ ఓఆర్ఆర్కిను ఆర్ఆర్కి RRRకి మధ్యకు సంబంధించిన 5 MSMEలు ఉన్నాయనుకున్నాం మనం. ఈ 5 MSE పార్కుల్లో ప్రతి పార్కులో ఒక వేర్ హౌస్ గోడౌన్, ఒక గిడ్డంగిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు అవసరమైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ సరఫరా ఇది రవాణా చేయడం కోసం సో మూలధన మరియు వడ్డీ రాయితీలను కూడా ఈ గోదాములకు విస్తరిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ రవాణాకి ఏవైతే కొన్ని సబ్సిడీలు రాయితీలు ఇస్తారో దాన్ని వేర్ హౌస్ గోడౌన్లో కూడా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చూస్తున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే MSMEలకు వచ్చే ముడి పదార్థాల రవాణా ఖర్చులు తగ్గుతాయి, నాణ్యత ఖర్చులు గతంలో ఉన్న నాణ్యత నిర్ణయించడం కష్టం లేదు అవి తగ్గుతాయి. వీటితో పాటు అందుబాటులో గోడౌన్ సదుపాయం ఉండటం కూడా ఒక ముఖ్యమైన మంచి మార్పుగానే మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది దేనికి సంబంధించింది, ముడి పదార్థాల కొరతను తీర్చే ప్రయత్నం జరుగుతుంది, నాణ్యతా ప్రమాణాల కోసం సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక వీటితో పాటు ఏం చేశారంటే దిగుమతికి సంబంధించిన సుంకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ MSMEలు ఏవైతే మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడో రా మెటీరియల్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇంపోర్ట్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల దిగుమతి సుంకాల విషయంలో కూడా అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ అంటాం, ఇంపోర్ట్ టారిఫ్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి చెల్లించిన టారిఫ్స్ అంటే MSMEలకు అవసరమైన ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి కొంటే వాటి మీద వేయబడే పన్నులను కూడా తిరిగి చెల్లించడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఇక MSMEలకు సంబంధించిన ముడి పదార్థాలను ప్రభుత్వం ద్వారానే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఇక కొత్తగా కొన్ని ముడి పదార్థాలను లిస్టులలో చేర్చారండి. ఏమేమి ముడి పదార్థాలను లిస్టులో చేర్చారంటే ఫుడ్ ప్రాసెసింగ్లో గింజలు విత్తనాలను చేర్చారు, వస్త్ర పరిశ్రమలో పత్తి పట్టు జనపనారని, ప్లాస్టిక్స్లో కూరగాయలు కొవ్వు పదార్థాలు నూనెలు, FMGEC ఉత్పత్తుల్లో పేపర్ ప్యాకేజింగ్ అండ్ పాలకు సంబంధించి, వ్యర్థ పదార్థ నిర్వహణలో ప్లాస్టిక్ని, చెక్క ఆధారిత ఉత్పత్తుల్లో పార్టికల్ బోర్డ్స్ అండ్ సాఫ్ట్వుడ్ని, రవాణాలో రబ్బర్ గాసు. అంటే కొత్తగా ముడి పదార్థాలలో ఏ పరిశ్రమకు అదనంగా ముడి పదార్థాలు చేర్చాలో వాటిని చేరుస్తూ వాటికి అవసరమైన రాయితీలను కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. వీటితో పాటు మార్కెటింగ్లో ఆన్లైన్కి సంబంధించి అంటే ఏంటి, ఇక్కడ మనకి ముడి పదార్థాలను కొనుగోలు చేసేందుకు కూడా ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఇండియా మార్ట్ వంటి ప్రైవేట్ ప్లాట్ఫామ్ వంటి పోర్టల్లో వీటిని పెంచడం కోసం కూడా ఫెసిలిటేటర్లను ఏర్పాటు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. అంటే ప్రైవేటుకు సంబంధించిన బిజినెస్ టు బిజినెస్ ఆన్లైన్ ద్వారానే ప్లాట్ఫామ్ల ద్వారా ఈ MSMEల ఉనికిని నిర్ణయించడం కోసం ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక నెక్స్ట్ నైపుణ్యం ఉన్న కార్మికులు లేరనుకున్నాం. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువతకు, SC STలకు, మహిళల్లో శ్రామిక శక్తిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడ సంబంధిత కోర్సులు ఏవైతే ముఖ్యంగా తయారీ మరియు పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెడుతూ సో యువతలో ప్రతిభను పెంచేందుకు హామీ ఇస్తుంది. ఈ కోర్సులో ముఖ్యంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అంటే తయారీ రంగానికి సంబంధించిన వస్తున్న అధునాతనమైన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో స్కిల్స్ నేర్పిస్తారు. తర్వాత ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కోర్సులు, తర్వాత ఇండస్ట్రియల్ ఆపరేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, డిజిటల్ స్కిల్స్ సంబంధించి అనేక రకాల సెక్టార్స్. వీటితో పాటు తెలంగాణ ఫార్మాలో అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలను అందుబాటులో పెట్టేందుకు ఫార్మాస్యూటికల్ సంబంధించి, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనివర్సిటీలకు అవసరంగా
ట్రైనింగ్ సెక్టార్స్ని ఏర్పాటు చేస్తూ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. స్కిల్ యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు ఇస్తున్నారంటే ఇక్కడ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్కి ఇండస్ట్రియల్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్, టెక్నికల్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్, తెలంగాణ ముఖ్యమైన సెక్టార్స్ అంటే తెలంగాణకి అతి ముఖ్యమైన ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను కూడా ఇక్కడ ఇస్తూ ఎంఎస్ఎంఈలకు అవసరమైన నాణ్యమైన నిపుణులను అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వీటితో పాటు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణలో అప్రెంటిస్షిప్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ప్రతిభా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను గుర్తించడం కోసం ఈ ఒక ప్లాట్ఫామ్ని, డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఈ డిఈటి ద్వారా రిక్రూట్ చేస్తూ అవసరమైన స్కిల్ ఉన్న వాళ్ళని ప్రైవేటు రంగ సంస్థలకు కనెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎవరైతే నిపుణులు ఉన్నారో ఈ నిపుణులను ఎంఎస్ఎంఈలకు అనుసంధానించే కార్యక్రమమే డిఈటి అని చెప్పచ్చు. సో దీనిలో అప్రెంటిస్ ద్వారా చేస్తారు. ఈ ఖర్చు ఇదంతా దీనికి కార్మికులను వెతుక్కునే ఖర్చు ఏదైతే ఉంటుందో ఎంఎస్ఎంఈలు ఈ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే యువతలో ట్రైనింగ్ నైపుణ్యాలను మెరుగుపరిచే కార్యక్రమాలు కూడా సో ఇందులో భాగంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. ఇక వీటితో పాటు ఏవైతే పారిశ్రామిక జోన్స్ ఉన్నాయో ఆ పారిశ్రామిక జోన్లలో వర్కర్స్కి సంబంధించిన హౌసింగ్ సంస్కరణలు కూడా పెట్టాలి. అంటే ఏంటి, ఎక్కడైతే పారిశ్రామికంగా ఎస్టేట్స్ పెడుతున్నారో అక్కడ వాళ్ళకు ఉండడానికి అవసరమైన కార్మికుల గృహ నిర్మాణాలను అనుమతించాల్సి ఉంటుంది. దీనికోసం పీపీపీ పద్ధతిలో కార్మికుల గృహ నిర్మాణానికి అనుమతించారు. ఒక పైలట్ ప్రాజెక్టు కూడా దీనికి స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో హాస్టల్స్ ఉండాలి, కార్మికులు ఉండడానికి సౌకర్యం కల్పించాలి, పార్కులు, అమ్యూజ్మెంట్ ఇవన్నీ కల్పించే సదుపాయం చేస్తుంది. వీటితో పాటు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కాంట్రాక్ట్ లేబర్లను వారి సరఫరాను హేతుబద్ధీకరించేందుకు పెడుతుంది. ఇక వీటితో పాటు కాంట్రాక్టర్ల కోసం కాంట్రాక్టర్లకు అంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేబర్ని అందించే వాళ్ళకి దీర్ఘకాలికంగా చెల్లించే లైసెన్సింగ్ను కూడా అందించడం జరుగుతుంది. ఇక వీటితో పాటు గతంలో ఉన్న ఎంఎస్ఎంఈల్లో పని గంటల నిబంధన చాలా అడ్డంకిగా ఉంది. కానీ ఈ అడ్డంకిని తొలగించి ఇంకా 8 గంటలు లేదా 12 గంటల వరకు ఎంఎస్ఎంఈలు, సర్వీస్ సెక్టర్ అయితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మాత్రం ఈ పని గంటలు పెంచితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కార్మికులు అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇక పరిశ్రమలకు సంబంధించినంత వరకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో కూడా మనకి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఎంఎస్ఎంఈలో పని గంటలు పెంచడంతో పాటు మహిళా భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంలో కూడా చూస్తుంది. ముఖ్యంగా ఈ పరిశ్రమల్లో ఎక్కడ మనం కనుక చూస్తే బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్తో సహా అన్ని రంగాలలో మహిళా కార్మికుల ఉపాధి మీద ఉన్న గతంలో ఉన్న రూల్సు, నిషేధాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సమీక్షిస్తూ మహిళా కార్మికులను కూడా ఈ రంగాల్లో పెంచే ప్రయత్నం ఈ పాలసీ చెప్తుంది. వీటితో పాటు ఈ సంస్థలు 24 గంటల పాటు పనిచేసే విధంగా కూడా రూల్స్ని సడలించడం జరుగుతుంది. గతంలో మనకి ఉన్న యాక్ట్స్ అడ్డుగా ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో ఆ యాక్ట్స్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక జీవోని జారీ చేసుకొని జీవో నెంబర్ 4 ప్రకారం గతంలో 24 గంటలు లేదా వారంలో 7 రోజులు 365 రోజులు పనిచేసుకునే వాటిలో కొంత అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగిస్తూ సో ఈ జీవోని తీసుకొచ్చారు. దీని ప్రకారం కొన్ని సంస్థలు కొన్ని షరతులకు లోబడి సంవత్సరంలో అన్ని రోజులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ సాంకేతికత పరమైన సహాయాన్ని పాలసీలో ఎట్లా అందిస్తున్నారు అనేది కనుక చూస్తే, సో ఇండస్ట్రీ 4.0 ఇండస్ట్రీ 4 దశల్లో ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేయడం కోసం ఎంఎస్ఎంఈలకు వెంటనే వేగవంతంగా సాంకేతిక మరియు డిజిటల్ పరివర్తన చేయాలని ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే ఏంటి, ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేయాలా, డిజిటల్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఉపయోగించుకోవాలి. కాబట్టి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు సాంకేతిక అవసరాలను గుర్తించడం, ఈ గుర్తించిన 3 నెలల్లోపే ఈ ఉత్పత్తి సాంకేతిక నిర్వహణ పద్ధతులను సమీక్షించడం కోసం ప్రభుత్వం ఒక సమగ్రమైన అధ్యయనాన్ని చేపట్టింది. అంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, ఆ సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలని ఒక 3 నెలల పాటు సమీక్ష చేసింది. సో దానికి అవసరమైన ప్రక్రియను, విధి విధానాలను ఇప్పుడు తయారు చేస్తూ వస్తూ ఉన్నారు.
ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ఎంఈల సాంకేతిక పరమైన అభివృద్ధి కోసం ఏం చేస్తారు, ఆధునిక ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిధిని కూడా ఏర్పాటు చేసింది, ఒక స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేసింది. దీనికోసం 100 crores బడ్జెట్ను కూడా పెట్టింది. అంటే ఎంఎస్ఎంఈలు సాంకేతికంగా అభివృద్ధి చెందడం కోసం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం 100 కోట్ల రూపాయల ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లకు సంబంధించిన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పింది. వీటితో పాటు డిజిటలైజేషన్ని మెరుగుపరచడం కోసం ఒకవేళ ప్రభుత్వం ఎవరైనా సరే ఈ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఇండస్ట్రియల్ పార్కుల్లో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసే అవకాశాలను కూడా ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది అని ఈ పాలసీ తెలియజేస్తుంది. వీటితో పాటు ఐపీఆర్ రిజిస్ట్రేషన్పై పద్ధతి, గతంలో ఏంటి ఈ టీ ప్రైడ్ కింద ఎంఎస్ఎంఈలు ఏవైతే రిజిస్ట్రేషన్ కోసం 3 లక్షల రూపాయల సబ్సిడీని తిరిగి చెల్లిస్తున్నారు. సో 2 లక్షల వరకు ఇక్కడ టీ ఐడియా కింద చెల్లిస్తున్నారు. వీటిని కొంతవరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల రూపాయలు 100% సబ్సిడీ జరుగుతుంది. టీ ఐడియా కింద రిజిస్ట్రేషన్కి 2 లక్షల రూపాయల వరకు సో ఇక్కడ సబ్సిడీలు ఇవ్వబడుతూ, అంటే ఈ ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యం కోసం వర్క్షాపులు మరియు సదస్సులను కూడా అంటే ఎవరు పెడుతున్నారంటే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని సో ఇక్కడ ప్రకటించారు. సో ఇవి తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వం. ఇక ఫైనల్గా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం, ఎండ్ టు ఎండ్ అన్నాం కదా, అంటే మొదటి నుంచి చివరి దాకా మార్కెటింగ్ సదుపాయం కూడా కీలకం కాబట్టి సో ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను సేకరించడం కోసం తెలంగాణలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ తెలంగాణలో కానీ దేశంలో ఉన్న కానీ ఎంఎస్ఎంఈలు భారీ పరిశ్రమలకు అవసరమైన ఉత్పాదకాలను లేదా అవసరమైన ఇన్పుట్స్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తయారు చేస్తుంది. ఇక తెలంగాణ సంస్థలకు సంబంధించినంత వరకు ఒకవేళ ఎంఎస్ఎంఈలో మిగిలిపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంఎన్సీలకు సంబంధించిన వాటికి సరఫరా చేసేందుకు కూడా సబ్సిడీలు ఇక్కడ ఎంఎస్ఎంఈలకు ఇస్తారు. అంటే ఏంటి, ఏవైనా సరుకులు మిగిలిపోయినా, రా మెటీరియల్ మిగిలిపోయినా పెద్ద పరిశ్రమలకు ఎట్లాంటి సౌకర్యాలు అయితే కల్పించబడతాయో దీనికి కూడా అట్లనే సౌకర్యాలు కల్పించబడతాయి. వీటితో పాటు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను భారీ పరిశ్రమలకు అందించేందుకు బయ్యర్ సెల్లర్స్ మీట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఒక పెద్ద భారీ పరిశ్రమ ఉంటే దీని చుట్టూ ఎంఎస్ఎంఈలు పెట్టాలి. ఈ ఎంఎస్ఎంఈలు ఏం చేయాలి, భారీ పరిశ్రమ అవసరాలు తీర్చేటట్టుగా ఉండాలి. దీన్నే ఎకనామిక్ ఫెడరలిజం అంటే ఆర్థిక సహకారం 2 పరిశ్రమల మధ్యలో. అంటే చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలకు పోటీగా కాకుండా పూరకాలుగా ఉండాలి. అందుకని ఏం చేస్తున్నారు, పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమల ఉత్పత్తులు కొనేందుకు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ది, నెక్స్ట్ వీళ్ళు కూడా అంటే పెద్ద ఎత్తున వీళ్ళు ముడి పదార్థాలు కొనడం కోసం బయ్యర్స్ అండ్ సప్లయర్స్కి సంబంధించిన మీటింగ్ను కూడా ఏర్పాటు చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇది చేస్తున్నారు. ఇక వీటితో పాటు నాణ్యత ధృవీకరణకు సంబంధించినంత వరకు దీనికి అయ్యే ఖర్చు, హాల్మార్క్ లాంటి ఖర్చులు ఏవైతే లేదా WHOకి సంబంధించిన ఖర్చులు ఏవైనా ఉంటే వాటికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుంది ఉత్పత్తి విషయంలో. వీటితో పాటు ఇండియన్ గవర్నమెంట్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి మార్క్స్ ఇస్తుందో వాటి కింద 3 లక్షల వరకు 100% ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువుల క్వాలిటీ చెక్ విషయంలో 100% రాయితీని ఇస్తుంది. అదే టీ ఐడియా కింద అయితే 2,50,000% సబ్సిడీని ఇవ్వబడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నాణ్యతా ప్రమాణాల విషయంలో సర్టిఫికేషన్ కోసం అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పచ్చు. వీటితో పాటు ఎవరైనా సరే జిల్లాల నుంచి కనుక పారిశ్రామిక వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే డిక్ల ద్వారా, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ జిల్లా పారిశ్రామిక కేంద్రాల ద్వారా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నిపుణుల ద్వారా సలహాలు అందిస్తుంది. అంటే జిల్లా స్థాయిలో ఉండే పరిశ్రమలను అంతర్జాతీయ నిపుణులతోటి అనుసంధానించేందుకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మార్గదర్శకాలు ఇస్తుందని సో ఇక్కడ తెలియజేస్తుంది. అంటే మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ సో ఈ విధానం పనిచేస్తుంది. ఓకే, వీటితో పాటు మార్కెటింగ్లో భాగంగా ముఖ్యంగా
ఈ కామర్స్ని వ్యాపింపజేయడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఓఎన్డీసీ అండ్ జెమ్ పోర్టల్ ద్వారా ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నది. ఇక వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎంఎస్ఎంఈల ప్రొక్యూర్మెంట్ స్కీమ్ తీసుకొస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎంఎస్ఎంఈలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళా యాజమాన్యంలో తయారు చేయబడిన వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక ప్రొక్యూర్మెంట్ విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. వీటితో పాటు గ్రీన్ టెక్నాలజీలో భాగంగా పర్యావరణానికి చెడు చేయకుండా ఎంఎస్ఎంఈలు ఉండేందుకు అనేక రాయితీలు ఇస్తాయి. ఉదాహరణకు ఒక ప్లాంట్, ఒకటి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే అదనంగా 15% మనకి అదనంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈ వస్తువులకి 3 to 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేస్తే అవకాశం ఉంది. అంటే గ్రీన్ టెక్నాలజీని వాడితే ఇంకా రాయితీలు పెరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు మనకు తెలంగాణలో అంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఏర్పాటు చేసే 5 ఎంఎస్ఎంఈ పార్కులలో ఒక పార్కుని జీరో ఎఫెక్టివ్ జీరో డిఫెక్టివ్ పార్క్గా గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే మొత్తంగా తెలంగాణ నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో ఈ నూతన ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా సమస్యలను గుర్తించారు. ఆ గుర్తించిన సమస్యలకు పరిష్కారాలు కూడా చూపెట్టారు. గుర్తించిన సమస్యలు, ఒకటి భూమి ధర అధికంగా ఉంది, భూమి లభ్యత లేదు. భూమి ధరలను సరళీకరించారు. ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో విశాలమైన భూమిని 10 అదనంగా జిల్లాకు ఒకటి చొప్పున కాకుండా అదనంగా 10 ఇండస్ట్రియల్ పార్కులను డెవలప్ చేస్తున్నారు. ఇక రెండోది, ఒకటి భూమి ఏర్పాటైతే రెండోది ముడి పదార్థాలకు సంబంధించిన లభ్యతను పెంచారు. ముడి పదార్థాల నాణ్యతకు సంబంధించిన సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక దాంతోపాటు రుణ సదుపాయానికి సంబంధించి గతంలో ఉన్న సబ్సిడీలు రాయితీలకు అదనంగా రాయితీలు పెంచారు. టీఐడియా టీ ప్రైడ్ పథకాలలో భాగంగా ఇంకా ఎక్కువగా సబ్సిడీలు ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇక వీటితో పాటు ఇంకొకటి అంటే భూమి లభ్యత, మూలధన కొరత, ముడి పదార్థాలకు సంబంధించి కూడా ముడి పదార్థాల నాణ్యత సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ మార్కెటింగ్ సదుపాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఈ పాలసీ ముందుకు తీసుకుపోతూ ఉంది. అంటే ఈ పాలసీలో ముఖ్యమైన అంశాలు కనుక మనం మాట్లాడితే ముఖ్యమైన మార్పులు, మొదటిది భూమి లభ్యత, భూమి ధరలను తగ్గించడం ఎంఎస్ఎంఈల కోసం. ఇక నెక్స్ట్ రుణ సదుపాయాన్ని సులభతరం చేయడం, ముడి పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడం, నైపుణ్యం గల కార్మికులను పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం, లాస్ట్ది మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించే అద్భుతమైన అవకాశాలను ఎంఎస్ఎంఈ 2014 పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తుంది. వీటితో పాటు ఇంకొకటి ఏం చేసిందంటే ఆలోచన నుంచి ఆచరణ వరకు, అంటే మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఆలోచన నుంచి ఆచరణ వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి సంస్థాగత మద్దతు ఇస్తుందంట. చూద్దాం ఒకసారి ఈ ఆలోచన నుంచి దాని వరకు అంటే కనుక చూస్తే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిని కోరుకుంటుంది. సమ్మిళిత వృద్ధి అంటే అభివృద్ధిలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీలతో కూడిన అభివృద్ధినే సమ్మిళితమైన అభివృద్ధి కావాలంట. ప్లస్ ఈ అభివృద్ధి కూడా స్థిరంగా ఉండాలి, అంటే కంటిన్యూగా వృద్ధి కొనసాగుతూ ఉండాలి. దీనికోసం ఏం చేశారంటే ప్రభుత్వం ఎండ్ టు ఎండ్ అంటే తొలి దశ నుంచి చివరి దశ వరకు పూర్తిగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. దీనికోసం అవసరమైన కేటాయింపులన్నీ చేస్తుందంట. రాబోయే 5 ఏళ్లలో 25,000 కొత్త ఎంఎస్ఎంఈలను టార్గెట్గా పెట్టుకుంది. ఈ 25,000 ఎంఎస్ఎంఈలలో 15,000 ఎంఎస్ఎంఈలు మహిళలు మరియు ఎస్సీ ఎస్టీలు ఉండాలని నిర్ణయించుకున్నది. దీనికోసం అవసరమైన 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను కేటాయించిందండి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఏం కావాలి, తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ అంతిమ లక్ష్యం సమ్మిళితమైన, చూసుకోండి జాగ్రత్తగా, సమ్మిళితమైన స్థిరమైన వృద్ధి అంతిమ లక్ష్యం. ఈ సమ్మిళితమైన స్థిరమైన అభివృద్ధి కోసం రాబోయే 5 సంవత్సరాల్లో 25,000 ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయాలి. ఈ 25 ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేస్తే ఏం చేయాలి, దీనికి అవసరంగా ఇందులో 25,000లో 15,000 మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు ఉండాలి. వీటితో పాటు అవసరమైన 4,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయల నిధులను దీనికోసం ఖర్చు చేయనున్నారు. ఈ పరిశ్రమల శాఖలో ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా సపరేట్ ఒక వింగ్, ఒక ప్రత్యేకమైన శాఖ ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఈ వింగ్లో ఎవరు ఉంటారంటే 2, ఒక సంయుక్త సంచాలకుడు ఉంటాడు,
దాంతోపాటు 2 సహాయ సంచాలకులు ఉంటారు, 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది రాష్ట్ర స్థాయిలో. ఇది కాకుండా జిల్లా స్థాయిలో డిక్కులు ఏదైతే ఉందో డిక్కులకు అదనంగా డిక్ మేనేజర్తో పాటు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్తో పాటు అదనంగా ఒక కోఆర్డినేటర్ కూడా ఇస్తారు. అంటే ఏంటి, ఇక్కడ తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీను అమలు చేయడం కోసం పరిశ్రమల శాఖలోని అదనంగా కొత్తగా ఒక ఎంఎస్ఎంఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగానికి ఒక జాయింట్ డైరెక్టర్ని పెడుతున్నారు. వీటితో పాటు 2 అదనపు డైరెక్టర్లను పెడుతున్నారు. వీటితో పాటు 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఉంటారు. జిల్లా స్థాయిలో కూడా ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం డిక్ జనరల్ మేనేజర్తో పాటు అదనంగా ఒక కోఆర్డినేటర్ కూడా ఉంటారండి. సో ఈ పాలసీకి ప్రభుత్వం నిర్ణయించిన 3 పిల్లర్స్, 3 స్తంభాలు ఏంటి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. 3 పిల్లర్స్ ఏంటి అంటే, ఒకటి ఈ పాలసీని అమలు చేయడం. పాలసీ అమలు చేయడం కోసం పరిశ్రమలతోటి నిరంతరం సంప్రదింపులు చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. మరియు పూర్తి స్థాయి పరిశ్రమలకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, పూర్తి స్థాయి చేయి పట్టుకొని నడిపించినట్టుగా ఈ పరిశ్రమలకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఇక్కడ ఆలోచన చేసాం కొత్త పాలసీని, దాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలా, ఆచరణ తీసుకోవాలి. ఆచరణ తీసుకోవాలంటే ఎవరి మద్దతు ఉండాలా, ప్రభుత్వం మద్దతు ఉండాలి. కాబట్టి ఇప్పటిదాకా చేసిన అద్భుతమైన ఆలోచన ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో ఆ అద్భుతాన్ని తీసుకుపోవడం కోసం 3 స్తంభాలు, 3 పిల్లర్లను పెట్టుకున్నారు. ఒకటి పాలసీని అమలు చేయడం. పాలసీ అమలు చేయడం కోసం ఎంఎస్ఎంఈలతో నిరంతరం చర్చలు జరపడం. ఆ ఎంఎస్ఎంఈలకు పూర్తి స్థాయి చేయూతను అందించడం కోసం హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పాలసీ అమలు కోసం మనకి ఏం చేసామంటే కొన్ని కీలక అంశాలను గుర్తించామండి. దీనికోసం ఏం చేసినామంటే మనకి ప్రత్యేకమైన బోర్డుల్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ బోర్డుల్లో ఈ పాలసీ అమల్లో కీలకమైన అంశాలు ఏంటంటే పరిశ్రమలు మరియు వాణిజ్య డైరెక్టర్ పనిచేస్తూ ఉంటారు. వీటితో పాటు తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం హెల్త్ క్లినిక్ లిమిటెడ్, వీటితో పాటు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, నెక్స్ట్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మొదలైనవన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఈ పాలసీ అమలు చేయడం కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో తెలంగాణకు సంబంధించిన ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ డైరెక్టరేట్ పనిచేస్తుంది. వీటితో పాటు తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGIDC చాలా ఇంపార్టెంట్. తర్వాత సిక్ ఇండస్ట్రీస్ కోసం హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ఇదొకటి. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎగుమతులు పెంచడం కోసం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాల సంస్థ. ఇవన్నీ కలిసి ఇవి అభివృద్ధి చేయాలి, ఈ పాలసీని అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు ఇక ఏం చేయాలా, ఎంఎస్ఎంఈలకు వాటికి వర్కింగ్ క్యాపిటల్ని మద్దతు ఇవ్వాలి, సకాలంలో నిధులు ప్రోత్సాహకాలను ఇచ్చే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అవసరమైతే బెస్ట్ ఇన్ క్లాస్ డిజిటల్ సొల్యూషన్స్ డెవలప్ చేయడం కోసం, అంటే కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడానికి అవసరమైతే ఇక్కడ ప్రభుత్వంతో పాటు ఎంఎస్ఎంఈలతో పాటు థర్డ్ పార్టీ అంటే 3వ సంస్థ లేదా 3వ వ్యక్తుల ద్వారా కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా ప్రాంతాల్లో PPE వంటి వినూత్న పద్ధతి ద్వారా పారిశ్రామిక పార్కులు, గిడ్డంగి సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితేనే తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ 2024 MSME పాలసీ అందుకుంటుంది. అది స్ట్రీమ్ 1కి సంబంధించింది. ఇక స్ట్రీమ్ 2కి సంబంధించింది ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి నెల ఏ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఏ MSME ఎట్లా ఉంది అని ఫీడ్బ్యాక్ అందుబాటులో ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించగలగాలి. ఈ వచ్చిన సమస్యలు, వాటిని పరిష్కరించబడిన సమస్యలు, వాటి విశ్లేషణను వెంటనే రికార్డ్ చేసి డాష్ బోర్డ్లో ఆన్లైన్లో చూపించగలగాలి. ఇక తరచుగా పరిశ్రమలకు సంబంధించిన అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వీటిలో ముందుకు పోవచ్చు. ఇక స్ట్రీమ్ 3 విషయానికి వచ్చేటప్పటికే ఇక థర్డ్ పార్టీ నిపుణులకు సంబంధించిన సలహాలు కూడా ఇవి తీసుకోవాలని చెప్తుందండి. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా సరే వాళ్ళకి పూర్తి స్థాయి సలహాలు అందలేనప్పుడు నిపుణుల ద్వారా థర్డ్ పార్టీని అయినా సరే తీసుకొని ఇది చేయొచ్చు అని చెప్తుందండి. ఇది దీనికి సంబంధించిన MSME పాలసీకి సంబంధించింది. ఈ MSME పాలసీకి సంబంధించినంత వరకు మరి ఎవరు దీన్ని అమలు చేయాలి? MSMEలకు సంబంధించిన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, ఈ పాలసీకి సంబంధించిన పరిపాలనలో ముఖ్యమైన విభాగాలు, మనకు చాలా కీలకమైన విభాగాలు. ఒకటి స్టీరింగ్ కమిటీ, 2 MSMEకి సంబంధించిన విభాగం. స్టీరింగ్ కమిటీ అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే స్టీరింగ్ కమిటీ ఏం చేస్తుందంటే, ఈ స్టీరింగ్ కమిటీలో పరిశ్రమల మంత్రి ఉంటారు, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, పరిశ్రమల కమిషనర్ ఉంటారు, MSMEలకు సంబంధించిన డైరెక్టర్ అండ్ రిటైల్కి సంబంధించిన డైరెక్టర్ ఉంటారు. ఇవి కాకుండా పరిశ్రమల వివిధ MSMEలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు.
అంటే స్టీరింగ్ కమిటీ అనేది ఈ విధానాన్ని అమలుని పర్యవేక్షించడం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఏదైతే 2024 ఉందో పాలసీ ఉందో, ఈ 24 పాలసీలో పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక స్టీరింగ్ కమిటీ. సో ఎవరెవరు ఉంటారు? మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్, డైరెక్టర్ ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిశ్రమలకు సంబంధించిన డాష్ బోర్డులో ఉండే సమస్యలు, వాటి పరిష్కారాలకు సంబంధించిన రెగ్యులర్గా వచ్చే వినతులను, ప్రశ్నలు, సమాధానాలను డాష్ బోర్డులో ఉండే పురోగతిని వీళ్ళు ట్రాక్ చేస్తూ ఉండాలి. రెండోది, సో ఎక్కడ అవసరమైన విధానపరమైన సంస్కరణలను తీసుకుపోవాలి. సో రెగ్యులర్గా ఎంఎస్ఎంఈ అమలుకు సంబంధించి ఏదైతే విధానం ఉందో ఈ విధానాన్ని తెలంగాణ అసెంబ్లీకి నివేదించాల్సి ఉంటుంది. అంటే స్టీరింగ్ కమిటీ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల పనితీరుకు సంబంధించిన విధానాలను పర్యవేక్షించడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర అసెంబ్లీ ముందు పెట్టడం అనేది చాలా కీలకమైనది. రెండోది, ఇందులో సంబంధించినంతవరకు ఎంఎస్ఎంఈకి సంబంధించినందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇందులో పరిశ్రమలకు సంబంధించిన కమిషనరు, జాయింట్ డైరెక్టర్, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలసీ పెట్టిందో ఆ పాలసీలకు సంబంధించిన అన్నిటికీ ఎంఎస్ఎంఈలకు అంకితమైన మద్దతు ఇవ్వాలి. ఏవైతే పాలసీలో రిఫార్మ్స్ వచ్చిన సంస్కరణలు వాటిని అమలు చేయాలి. తమ వద్దకు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఎంఎస్ఎంఈ విభాగం, అంటే ఏంటి, స్టీరింగ్ కమిటీ కింద పనిచేసేది సో ఎంఎస్ఎంఈ విభాగం కనిపిస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ విభాగానికి సంబంధించినంత వరకు ఇది ఎంఎస్ఎంఈ విభాగం 3 పనులు చేయాలి. 1, ఈ విధానాన్ని అమలు చేయాలి. 2, పరిశ్రమలు అనుసంధానించాలి. 3, పరిశ్రమలకు అవసరమైన మద్దతు కూడా ఇవ్వాలి. ఈ విధానం అమల్లో భాగంగా నిధులు లభ్యత, మౌలిక సదుపాయాలు, ఆల్ ఇన్ వన్ పోర్టల్ని ఏర్పాటు చేస్తారు. ఎంఎస్ఎంఈలో భాగంగా ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ సంబంధించిన, పరిశ్రమలకు సంబంధించి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి డాష్ బోర్డ్ని ఏర్పాటు చేయాలి. ఈ డాష్ బోర్డ్ని తీసుకెళ్ళి మనకి స్టీరింగ్ కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా పరిశ్రమలకు అవసరమైన థర్డ్ పార్టీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సో వీళ్ళు అందించాల్సి ఉంటుంది. సో ఇది స్థూలంగా లేదా సూక్ష్మంగా రైట్ ఇప్పటివరకు జరిగింది. ఇది ఓవరాల్గా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ 2024 పాలసీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఎకానమీలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ అత్యంత కీలకమైన అంశం. మీకు అందుకనే చాలా ఇన్ డీటెయిల్డ్గా ప్రతి అంశాన్ని మేము టచ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. సో ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించినంత వరకు మీకు ఎటువంటి డౌట్ ఉండాల్సిన పని లేదు. కంప్లీట్గా ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాస్ వింటే కనుక మీకు ఎక్కడ ఎగ్జామినేషన్లో పాయింట్లు వస్తాయో, క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.